హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు వండర్షేర్ ఫిల్మోరాలో వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తాము అనేది పూర్తి డీటెయిల్ గా అయితే చెప్పబోతున్నాను. నేనైతే ప్రస్తుతానికి వండర్షేర్ ఫిల్మోరా 14 లేటెస్ట్ వర్షన్ యూస్ చేస్తున్నాను. అయితే ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. వీడియో చాలా పెద్దది అవుతుంది, 1 అవర్ పైనే ఉండొచ్చు. మీరు ఒకవేళ వండర్షేర్ ఫిల్మోరాలో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే వీడియోలో కవర్ చేస్తాను, మొత్తం డీటెయిల్ గా అయితే చెప్తాను. ఇక్కడ నేను ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం ఎడిటింగ్ ఎలా చేస్తాము, ఎఫెక్ట్స్ ఎలా ఇస్తాము, కలర్ గ్రేడింగ్ మొత్తం ఒకే వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వండర్షేర్ ఫిల్మోరా కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటే నామినల్ కాస్ట్ అన్నమాట. మీరు ఒకవేళ కొనాలనుకుంటుంటే నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చాను. మనం వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఏ విధంగా వండర్షేర్ ఫిల్మోరా 14లో మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం, దీంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయని కూడా మీకు చెప్తాను. ముందుగా అయితే చూడండి, నేను ఇక్కడ వండర్షేర్ ఫిల్మోరా 14 వర్షన్ని ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ లాగిన్ కూడా చేసుకోవచ్చు మనము, కాకపోతే నేను ఇక్కడ లాగిన్ చేసుకో ఎందుకంటే నాకు అంత అవసరం లేదు కాబట్టి. సో ముందుగా అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు నేను చెప్పేస్తాను. ఇంతకు ముందు కూడా నేను వండర్షేర్ ఫిల్మోరా 14కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. అదొక 30 మినిట్స్ వీడియో అయితే ఉంది. ఆ వీడియోలో వచ్చేసి నేను ప్రతి ఒక్క ఆప్షన్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాను. కాబట్టి ఈ వీడియోలో నేను లైట్గా చెప్పేస్తాను ఏ ఆప్షన్ దేనికి అనేసి, డీప్లో చెప్పను అనమాట. ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తుంటుంది. అక్కడ నుంచి చూసారంటే మీరు డీప్ నాలెడ్జ్ అనేది ఈ ఆప్షన్ సంబంధించి తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ గురించి డీప్గా నేను ఈ వీడియోలో ఎందుకు చెప్పట్లేదంటే, ఇంకా మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మీకు ఆప్షన్ గురించి తెలిసిపోతుంది. ఆప్షన్స్ గురించే తెలుసుకోవాలంటే ఆ వీడియోని మీరు చూడొచ్చు. సో ఇక్కడైతే ముందుగా అయితే మనకి ఫైల్ అనే ఆప్షన్ ఉంది పైన సెట్టింగ్స్లో. ఇక్కడ మనము న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయొచ్చు, ఓపెన్ ప్రాజెక్ట్, రీసెంట్ ప్రాజెక్ట్ అనేసి. ఇక్కడ ఇంకా ఇంపోర్ట్ మీడియా ఉంటుంది, ఇంకా రికార్డ్ మీడియా ఉంటుంది. మనం ఏమైనా రికార్డ్ చేయాలన్నా వెబ్ క్యామ్ నుంచి పీసీ స్క్రీన్ రికార్డ్ చేయాలన్నా దీనికి. ఇంకా ప్రాజెక్ట్ని మనం చేసిన తర్వాత, క్రియేట్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత సేవ్ చేయాలంటే ఇది. ఇంకా సేవ్ ప్రాజెక్ట్ యాజ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే ఒకసారి ప్రాజెక్ట్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏమైనా చేంజెస్ చేసి, అంటే ఒక ప్రాజెక్ట్ని ఇప్పుడు సేవ్ చేసామనుకోండి, దాంట్లో కొన్ని చేంజెస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సపరేట్గా సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఆర్చివ్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది, ఇది మనకు అంతగా ఉపయోగపడదు. ఇంకా డిలీట్ ప్రివ్యూ రెండర్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు మనము, రిఫరెన్సెస్, కీబోర్డ్. ఇంకా వీటన్నింటి గురించి నేను దీంట్లో డీప్గా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఎడిటింగే మనకి చాలా టైం పడుతుంది కాబట్టి. ఇంకా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, దీంట్లో అండు, రీడు, కట్ ఆప్షన్ వీడియో ఎడిటింగ్లో ఇప్పుడు మనం చేసేటప్పుడు మీకే తెలుస్తుంది. దాని తర్వాత టూల్స్ ఆప్షన్ ఉంది, ఇది కూడా మనకి ఎందుకంటే ఇక్కడ చూడండి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే మనకి ఇవన్నీ హైలైట్ అవుతాయి. అంతవరకు ఇది ఈ విధంగా డల్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి లేఅవుట్ మోడ్ అనేది ఇక్కడ ఇచ్చున్నారు. టైం లైన్ కావాలా, షార్ట్ వీడియో కోసమా, క్లాసిక్ అనేసి మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ అనే చేంజ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. లేకపోతే మనము ఇక్కడ చూడండి టైం లైన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఒక మెన్యూ అనేది పెద్దదైపోతుంది. సో ఇలా పెట్టుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఏ మోడ్ అంటే ఇక్కడ టైం లైన్ మోడ్ అనేది పెట్టుకోండి, బాగుంటుంది. లేదా షార్ట్ వీడియో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది అనమాట మనకి ఫ్రేమింగ్ అనేది. కాకపోతే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి టైం లైన్దే. ఇంకా దాని తర్వాత ఇక్కడ ప్లేబ్యాక్ క్వాలిటీ వచ్చేసి ఎప్పుడు కూడా మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ప్లేబ్యాక్ క్వాలిటీ వచ్చేసి 1/4 పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు దాన్ని ప్లే చేసి చూస్తాం అనమాట. అలాంటప్పుడు 1/4 పెట్టుకుంటే అది ప్లే అవ్వడానికి స్మూత్గా ప్లే అవుతుంది అనమాట, లేకపోతే ల్యాగ్ అవుతూ ఉంటుంది. సో ఈ వండర్షేర్ ఫిల్మోరా యూస్ చేయాలంటే మినిమం అంటే తక్కువ అంటే 4 GB ర్యామ్ అనేది ఉండాలండి. 2 GB ర్యామ్ అయితే ఇది క్రాష్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే 4 GB ర్యామ్ ఉన్నా సరే మీరు చిన్న ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, 10 మినిట్స్ 15 మినిట్స్ ప్రాజెక్ట్స్. ఇంకా మీరు 30 మినిట్స్ పైన ఉండే ప్రాజెక్ట్ చేయాలంటే ఇది క్రాష్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి 8 GB ర్యామ్ అనేది నామినల్గా మీరు పెట్టుకోవచ్చు. 4 GB ర్యామ్ ఉంటే మీరు చిన్న ప్రాజెక్ట్స్ అనేది చేసుకోవచ్చు. ఇంకా 16 GB ఉంటే ఇంకా బెటర్ ఆప్షన్ అన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది దీంతో వ్యవహారము. ఇంకా దాని తర్వాత ఇక్కడ ప్లేబ్యాక్ క్వాలిటీ ఇది పెట్టుకుందాం. జూమ్ లెవెల్ వచ్చేసి ఫిట్లో పెట్టుకుంటాం మనము. ఇంకా ఇక్కడ షో సేఫ్ జోన్ అని ఉంది, ఇది అవసరం లేదు. ఇది చేసుకుంటే మనకి గ్రిడ్ లైన్స్ అనేవి వస్తాయన్నమాట. సో అది అవసరం లేదు మనకి. ఇంకా గో టు ఇదంతా అవసరం ఉండదు మనకి, మళ్ళీ చెప్తాను అవసరం పడితే మనకి వీడియో ఎడిటింగ్లో. సో ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్లో మనము యూజర్ గైడ్, వీడియో ట్యూటోరియల్స్ ఏమైనా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాము. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మీడియా, ఇంకా స్టాక్ మీడియా, ఆడియో,
అంటే దీంట్లో వచ్చేసి మనకి ఆన్‌లైన్‌లో దొరికే అసెట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి డైమండ్ అసెట్స్‌ని కూడా మనం ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. మీరు కొనాలనుకుంటే నాతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయండి. ఇంకా ఇక్కడ ఏఐ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇంకా యూనివర్సల్ మ్యూజిక్ ఉంది. ఇక్కడ ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ డైమండ్ వచ్చుండేవి కూడా అంటే ప్రీమియం అసెట్స్‌ని కూడా మనం ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇక్కడ చూడండి ఇవి డైమండ్ ఉందంటే దీన్ని మనం నార్మల్‌గా అయితే ఫ్రీ వెర్షన్స్‌లో డౌన్‌లోడ్ చేయలేము. కాకపోతే నా దగ్గర కొన్నారంటే దీంట్లో మీరు అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ టైటిల్స్ నేను చాలా డౌన్‌లోడ్ చేసి పెట్టున్నాను. ఇంకా ఇదే అనుకోండి. ఇది డౌన్‌లోడ్ చేయాలంటే చూడండి డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఈ విధంగా మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైమండ్ అసెట్స్‌ని కూడా. ఇంకా ఇక్కడ ట్రాన్సిషన్స్ ఉంటాయన్నమాట. ట్రాన్సిషన్స్ ఈ విధంగా మనకి పనికొస్తాయన్నమాట. వీడియోలో ఎడిట్ చేసేటప్పుడు మనం గ్లిచ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఇచ్చుకోవచ్చు. ఇంకా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎటువంటి ఎఫెక్ట్స్ ఇక్కడ ఏమైనా బ్లర్ చేయాలంటే అలాంటి వాటి కోసం మనము ఇక్కడ లేకపోతే ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఎఫెక్ట్స్ రావాలన్నా వీటిని యూజ్ చేస్తాం. ఇంకా ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనం వీడియోస్‌ని ఫిల్టరైజేషన్ చేయడానికి అంటే ఇక్కడున్న ఎఫెక్ట్స్ ఇలాంటి ఎఫెక్ట్స్ చూడండి ఇలా ఉంటుంది. లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ ఇలాంటివి. సో, వీడియోని మనం ఇటువంటి చాలా ఎఫెక్ట్స్ అయితే ఫిల్టర్స్ ద్వారా ఇచ్చుకోవచ్చు. ఇంకా స్టిక్కర్స్ అయితే ఉంటాయన్నమాట మనకి. సో, ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్, కామెంట్ బిలో ఇలాంటి స్టిక్కర్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ స్టిక్కర్స్ అన్నమాట. ఏదైనా మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నుంచి. సో, చూడండి ఇలా సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. సెర్చ్ చేసుకొని స్టిక్కర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా టెంప్లెట్స్ కూడా ఉంటాయి. టెంప్లెట్స్ అంటే మనకి యూట్యూబ్‌లో ఎండ్ స్క్రీన్‌లో ఈ విధంగా ఇస్తారు కదా! సో, ఇటువంటి టెంప్లెట్స్‌ని కూడా మనం అక్కడ ఇచ్చుకోవచ్చనమాట. సో, చాలా ఉన్నాయండి. చెప్దాము ఒక్కొక్కటిగా. సో, ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం ఏ విధంగా మనము వీడియో ఎడిటింగ్ చేస్తామనేసి. సో, ఆప్షన్స్ అయితే మనం చూసేసాము. ముందుగా అయితే ఏ ఆప్షన్స్ ఉంటాయనేది మనం ఇక్కడ చూసేసామనమాట. ఒకవేళ దీనికి సంబంధించి డీప్ నాలెడ్జ్ మీకు కావాలి అని అనుకుంటూ ఉంటే మీరు నా ప్రీవియస్ వీడియో చూడండి. దాని లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్‌లో ఉంది. ఇంకా ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి చూడొచ్చనమాట మీరు. ఇంకా ఇక్కడ మనము ఇంపోర్ట్ ఎలా చేస్తాము ఏదైనా ఫైల్‌ని అనేది చూస్తున్నాము. సో, ముందుగా అయితే ఇప్పుడు సపోజ్ అనుకోండి నేను ఒక వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏదో ఒక వీడియోని నేను ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి మ్యాచ్ టు మీడియాకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేసి అడుగుతుంది. సో, ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌ని మీరు పెట్టుకోవచ్చు. లేదా మీడియా వచ్చేసి నాది 1920x1080 పిక్సెల్స్ 30 ఎఫ్‌పిఎస్ ఫ్రేమ్ రేట్ అయితే ఉందన్నమాట. ఈ వీడియో సైజ్ అన్నమాట. సో, ఈ ప్రాజెక్ట్ యొక్క సెట్టింగ్ ఆటోమేటిక్‌గా 1920x1080 ఉంది. 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉందన్నమాట. సో, మనం మ్యాచ్ టు మీడియా చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ ఫ్రేమ్స్ దీంట్లో ఉంది కాబట్టి ఇది అన్నమాట. ఒకవేళ వర్టికల్ వీడియో ఉందనుకోండి. వర్టికల్ అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ వీడియోస్ చూస్తాం కదా! అది వర్టికల్ అన్నమాట. హారిజాంటల్ అంటే ఇలా వెడల్పుగా ఉంటాయి కదా వీడియోస్. సో, అవి హారిజాంటల్ అన్నమాట. సో, ఇక్కడ 1920x1080 అంటే ఇది హారిజాంటల్. ఇంకా 9:6 రేషియోలో ఉండేది వర్టికల్ అన్నమాట. సో, ఇక్కడ కొన్నిసార్లు మనము హారిజాంటల్‌లో తీసిన వీడియో వర్టికల్‌లోకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనము ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌ని చూజ్ చేసుకుంటాము. ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌ని చూజ్ చేసుకున్నామంటే అలాంటప్పుడు దాన్ని మనము హారిజాంటల్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఇదే మ్యాచ్ టు మీడియాని సెలెక్ట్ చేసుకుంటాను. సో, వర్టికల్ అనుకోండి. దీన్ని నేను ఈ విధంగా ఇది వర్టికల్ అన్నమాట. సో, ఇలా ఉంటాయి కొన్నిసార్లు వీడియో. అలాంటప్పుడు మనము ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే చేంజ్ యాస్పెక్ట్ రేషియో మీద క్లిక్ చేసి ఇక్కడ 9:6 ఉన్నిందనుకోండి. దాన్ని మనము మార్చుకొని ఈ విధంగా 16:9లోకి పెట్టుకొని ఓకే చేసుకుంటాం. చేసుకున్న తర్వాత దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి మనము రొటేట్ 90 CW మీద క్లిక్ చేసామంటే ఇది మనకి ఈ విధంగా రొటేట్ అయ్యి చూడండి ఈ విధంగా అడ్జస్ట్ అవుతుందనమాట. సో, ఇలా చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇప్పుడు సపోజ్ అనుకోండి మన వీడియో వచ్చేసి నేను ఈ వీడియోని డిలీట్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది రా ఫుటేజ్‌లా లేదు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. రా ఫుటేజ్‌లా ఉంటే మీకు బెనిఫిట్ అన్నమాట. కొంచెం నేర్చుకోవడానికి బావుంటుంది. సో, ఇక్కడ ఈ వీడియోని అయితే నేను తీసుకుంటాను. సో, దీన్ని చూడండి. ఇప్పుడు మీకు తెలిసొస్తుంది. ఇక్కడ చూడండి. నేను దీన్ని పెద్దది చేసుకుంటాను. దీన్ని పెద్దది చేయాలంటే ఇక్కడ ఇలా తీసుకొస్తే మౌస్ కర్సర్ వచ్చి ఇలా అవుతుంది. దీన్ని ఇలా పెద్దది చిన్నది చేసుకోవచ్చు. ఇంకా వద్దనుకుంటే ఇలా కనబడకుండా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇక్కడొచ్చేసి మనకి ఆడియోని చూసే చేస్తాము. ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఆడియో ఉంది కదా! ఇది ఆడియో అన్నమాట. దీన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకేనా. సో, ఈ ఆడియో యొక్క గ్యాప్స్ ఉన్నాయి కదా! ఇక్కడ గ్యాప్ ఉంది. ఇక్కడ
ఇక్కడ స్పైక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్పైక్స్ కనిపించే చోట నేను మాట్లాడిన సౌండ్ అన్నమాట. ఈ స్పైక్స్ లేని చోట ఇక్కడ అంతా సౌండ్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సౌండ్ లేదు. సో ఇక్కడ ప్లే కూడా చేసి చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో చూసారు కదా, అక్కడ సౌండ్ లేదన్నమాట. సో ఇక్కడ సౌండ్ లేదంటే మనము అది వేస్ట్ కదా, ఇంకా మనం వీడియోలో అలాగే పెట్టలేము. ఎందుకంటే అలాగే పెడితే జనాలకి బాగా ఆక్వర్డ్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకోసము మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని కట్ చేసేస్తాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను ఏం చేస్తాను, కట్ చేస్తాను. కట్ చేయడానికి రైట్ క్లిక్ ఇచ్చి మనము ఇక్కడ స్ప్లిట్ కంట్రోల్ బి అని ఉంది, స్ప్లిట్ చేసామంటే కట్ అయిపోతుంది. ఇంకా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని నేను డిలీట్ చేసేస్తాను ఇక్కడ నుంచి. నేను ఇక్కడ మీకు తెలియాలనేసి ఈ విధంగా చూపిస్తున్నాను. కాకపోతే మీరు కీబోర్డ్లో షార్ట్ కట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో కీబోర్డ్లో షార్ట్ కట్స్ ఎలా మాకు తెలిసేది అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను కట్ చేయాలనుకోండి, దీన్ని నేను ఇక్కడ స్ప్లిట్ చేయాలి. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ స్ప్లిట్ చేయాలంటే కంట్రోల్ బి నొక్కాలన్నమాట. సో కంట్రోల్ బి మనం కీబోర్డ్లో ప్రెస్ చేసామంటే ఇక్కడ ఈ వీడియో ఇక్కడికి స్ప్లిట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలాగే ఇక్కడ చూడండి, కట్ అంటే కంట్రోల్ ఎక్స్, కాపీ అంటే కంట్రోల్ సి, డూప్లికేట్ అంటే కంట్రోల్ డి చేయాలని, డిలీట్ అంటే డిలీట్ మీద ప్రెస్ చేయాలనేసి ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇవన్నీ షార్ట్ కట్స్ అన్నమాట, ఇది వాటి ఫుల్ ఫామ్స్. సో మీకు షార్ట్ కట్ కావాలంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, పెద్ద కష్టం ఏం లేదు. సో ఇప్పుడు నేను షార్ట్ కట్స్నే యూస్ చేస్తాను. మీరు షార్ట్ కట్స్ యూస్ చేయాలంటే నేను చెప్పిన విధానం చూసి అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా కంట్రోల్ బి ప్రెస్ చేస్తే ఇక్కడ కట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి ఇక్కడ కట్ చేసి ఈ పార్ట్ని నేను డిలీట్ చేసేస్తాను. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వీడియోని కట్ చేస్తామన్నమాట, స్ప్లిట్ చేస్తాము. సో ఇక్కడ ఈ వీడియో ఇప్పుడు అనుకోండి, సపోజ్ ఇక్కడ కట్ చేశాను. ఇంకా ఇదే విధంగా ఏం చేస్తామంటే మనము అన్ని పార్ట్స్ని కట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా మనము వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న ఆడియోని మనము కరెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఆడియో చూడండి. సో లాస్ట్ చాలా వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి చేయడం జరిగింది. సో విన్నారు కదా, ఇక్కడ వెనకాల బజ్ వాయిస్ కానీ లేకపోతే వెహికల్స్ వెళ్తున్న సౌండ్ కానీ ఉందన్నమాట. సో ఫిల్మోరా 14లో మనకి ఒక మంచి ఏఐ ఆప్షన్ అయితే ఉందండి. అదే మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ రిమూవ్ చేయడానికి ఒక ఏఐ ఆప్షన్ అయితే ఉంది. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ వీడియోలో మనకి ఆడియోలో ఏదైతే డిస్టర్బెన్స్ ఉంటుందో దాన్ని మనం తగ్గించేయచ్చు అనమాట. సో ఇక్కడ విన్నారు కదా, ట్రాఫిక్ సౌండ్ అంతా వస్తుంది, ఇంకా బజ్ అనే సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, చాలా వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి చేయడం జరిగింది. ఆ వీడియోస్ సో చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని తగ్గించాలంటే ముందుగా మనం వీడియోస్ మొత్తాన్ని కట్ చేసే ముందే ఏం చేస్తామంటే ఈ ఆడియోని సరి చేసుకుంటాం. సరి చేసుకోవడానికి ఏం లేదండి, జస్ట్ మనం ఇక్కడ ఆడియో మీదకి వస్తాము. ఇక్కడ ఈ దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. ఇంకా ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ ఏమైనా ఇక్కడ ఇవ్వాలంటే ఇక్కడ చేయొచ్చు అనమాట. ఆడియో ఇంకా వీడియోకి సంబంధించి రెండు ప్యానల్స్ అయితే ఇదన్నమాట. ఈ రెండిట్లో యూస్ చేసి మనము ఇక్కడ ఆడియో వీడియోలో ఏమైనా చేంజెస్ చేయాలంటే, ఎఫెక్ట్స్ ఇవ్వాలన్నా లేకపోతే వాయిస్ చేంజ్ చేయాలంటే ఇటువంటి వాటిని చేయాలంటే మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ముందుగా మనము ఇక్కడ చూడండి ఆడియోలోకి వచ్చాము, దాని తర్వాత కాస్త డౌన్కి వచ్చామంటే ఇక్కడ ఏఐ వాయిస్ ఎన్హాన్సర్ అనేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసామంటే ఇది మొత్తము వాయిస్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి చేయడం జరిగింది. సో ఇంతకుముందు మనకి బజ్ సౌండ్ కానీ వెనకాల ట్రాఫిక్ సౌండ్ కానీ వస్తూ ఉంది, వెహికల్స్ వెళ్ళేవి. కానీ ఇప్పుడు అదేమీ రావట్లేదు ఏఐ వాయిస్ ఎన్హాన్సర్ ఆన్ చేసిన తర్వాత. సో ఇలా చేసుకోవచ్చు. ఇంకా వాయిస్ క్లారిటీ కావాలంటే మీరు దీన్ని పెంచుకోవచ్చు కూడా. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే ఇంత చేంజెస్ చేశాను కదా, ఇప్పుడు సడన్గా పవర్ వెళ్ళిపోయింది లేకపోతే షట్ డౌన్ అయిపోయింది కంప్యూటర్, అలాంటప్పుడు చేసిన చేంజెస్ అన్నీ మనకి ఎరేజ్ అయిపోకుండా మనం మధ్య మధ్యలో ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ నుంచి మనము చూడండి సేవ్ ప్రాజెక్ట్. సో ఇలా చేస్తే సేవ్ అవుతుంటుంది. సో మాటిమాటిక్ ఫైల్లోకి వచ్చి ఇక్కడ సేవ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయకండి. కంట్రోల్ ఎస్ మనం కీబోర్డ్ని యూజ్ చేసి షార్ట్ కట్ ద్వారా చేసామంటే అయిపోతుంది. కంట్రోల్ ఎస్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము, ఈ పార్ట్ని ఇక్కడ కట్ చేస్తాము. ఇంకా ఇక్కడ చూడండి ఎంత పెద్ద గ్యాప్ ఉందో. సో ఇక్కడ ఈ విధంగా మనం కట్ చేసేస్తాము. ఇంకా కొన్నిసార్లు వచ్చేసి గ్యాప్ లాగా కనిపిస్తుంది కానీ అక్కడ మనం వాయిస్ ఉంటుంది, కాకపోతే వాయిస్ వచ్చి
కొంచెం లో అయిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనము మొత్తం వీడియో విన్న తర్వాతే ఎక్కడైతే వాయిస్ లేదో అక్కడ మాత్రమే కట్ చేసుకుంటూ పోతామన్నమాట. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇంకా మొత్తం వీడియో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు అనేది డీటెయిల్గా అయితే చెప్తాను. ఇంకా సో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్యాప్ ఉందన్నమాట. సో దీన్ని ఏం చేస్తామంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని రిమూవ్ చేసేస్తాం. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మిస్టేక్ చెప్పడం కానీ లేకపోతే గ్యాప్ తీసుకోవడం కానీ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు వాటన్నింటినీ మనం రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎడిటింగ్లో మనం ఈ చెత్తా చెదరం అంతా చేసిన తర్వాతే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ట్రాన్సిషన్స్ ఇవ్వడం కానీ ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఇస్తాము. ముందుగానే మనము వీడియో ఎడిటింగ్ చేస్తూ ఎఫెక్ట్స్ ఇస్తూ వెళ్ళామంటే వీడియో ఎడిటింగ్ అనేది ఇక్కడ హెవీ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మనం ఏమైనా ప్లే చేసి చూసామంటే అది సరిగా ప్లే కాదనమాట, ల్యాగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా మొత్తం వీడియోలో ఉన్న చెత్త చెదరంని మనము తీసి పడేస్తాము. గ్యాప్స్ ఏమైనా ఉంటే తీసేస్తాము. స్ప్లిట్ చేసి ఈ విధంగా ఇక్కడ గ్యాప్ ఉంది, దీన్ని కూడా మనం స్ప్లిట్ చేసి ఈ విధంగా తీసేస్తాం. తీసేసిన తర్వాత వీడియో అనేది నీట్గా ఉంటుంది, ప్లే అవుతుంది. అంతవరకు మనం రా ఫుటేజ్ని ఎడిట్ చేసే వరకు మనం ఏం చేయము, ఇక్కడ ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్స్ ఇవ్వమన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ఎస్ మీద క్లిక్ చేస్తాను. సో చూడండి, సేవ్ అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, వీడియోని స్ప్లిట్ చేయడం కానీ ఇంపోర్ట్. సో ముందుగా ఏం చేసాం, వీడియోని ఇంపోర్ట్ చేసాం. దాని తర్వాత వీడియోలో ఉన్న చెత్త చెదారంని మనం స్ప్లిట్ చేసి దాన్ని రిమూవ్ చేస్తాం. కాకపోతే వాయిస్ని వచ్చేసి మనము ఇక్కడ ఎన్హాన్స్ చేసుకుంటాం అన్నమాట, ఏఐ వాయిస్ ఎన్హాన్సర్ ద్వారా వండర్షెల్ ఫిల్మోరా 14లో. ఇంకా ఇక్కడ మనం వీడియోలో చూడండి, ఎప్పుడు కూడా చేంజెస్ చేయకండి. ఎప్పుడు కూడా మనం వీడియోలో ఫస్ట్ స్ప్లిట్ చేస్తున్నాం, దీంట్లో ఉన్న గ్యాప్స్ని రిమూవ్ చేసేటప్పుడు వీడియోలో మనం ఏమైనా ఎఫెక్ట్స్ ఇచ్చామంటే దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. వీడియో అనేది ఇక్కడ స్మూత్గా ప్లే అవ్వదు అన్నమాట, ల్యాగ్ అనేది అవుతుంది. ఇంకా ఇక్కడ ఈ ఫుల్ క్వాలిటీ బదులు మనం 1/4 చేసుకున్నామంటే ఇప్పుడు మనకి స్మూత్గా అనేది వీడియో ప్లే అవుతుంది అన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటాం కదా, ఈ వీడియో ప్లే అవ్వడానికి స్మూత్నెస్ అనేది బాగుంటుంది. మనం ఫుల్ క్వాలిటీ పెట్టుకున్నాం అనుకోండి, ప్రాజెక్ట్ పెద్దదైతే అక్కడ మనకి ల్యాగ్ అవుతుంది. ప్రాజెక్ట్ చిన్నది కాబట్టి 5 minutes కాబట్టి నాకు ఇక్కడ ల్యాగ్ అవ్వదు. కాకపోతే మీరు 1/4 క్వాలిటీలో పెట్టుకుంటే బెటర్ అన్నమాట. సో చూసారు కదా ఏ విధంగా మనం ఇక్కడ వీడియోలో ఆడియోని ఎన్హాన్స్ చేస్తాం, ఇంకా ఆ వీడియోని స్ప్లిట్ చేస్తామని. సో ఇక్కడ చాలా గ్యాప్స్ అయితే ఉన్నాయి, అన్నిటినీ మనము స్ప్లిట్ చేసి తీసేస్తాం అన్నమాట. ఇంకా ఇదే కాకుండా మీకు ఈ మీడియాకి సంబంధించి ఏం కావాలన్నా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ పిక్చర్స్ కావాలనుకోండి, పిక్చర్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. లేదా ఏమైనా మ్యూజిక్ మీరు దీంట్లో యాడ్ చేయాలనుకుంటే ఆ మ్యూజిక్ని కూడా మనం ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. మీకు ఒక ప్రాజెక్ట్ కోసం ఏవేవైతే ఫైల్స్ కావాలో అన్నిటినీ ఇక్కడ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. చేసుకొని ముందుగానే పెట్టుకొని సేవ్ చేసేసామంటే మీరు ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఏవేవైతే మీరు సేవ్ చేస్తున్నారో అవన్నీ మీకు వచ్చేస్తాయి ఒకేసారిగా. సో ముందుగా అయితే ఇది చేయాలి. సో చూసారు కదా ఏ విధంగా మనము ఇంపోర్ట్ చేసుకుంటాం, స్లిప్ చేస్తాం ఏమిటనేసి. ఇంకా ఇది చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ అరేంజ్ చేసుకుంటాం అన్నమాట క్లిప్స్ని. ఇక్కడ ప్రాపర్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము ఒక టాపిక్ని చెప్పాలనుకుంటాము, అది మర్చిపోయి వీడియో ఎండ్లో ఎక్కడో చెప్పేస్తాం అనమాట. చెప్పేసిన తర్వాత ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనము ఇక్కడ స్ప్లిట్ చేస్తాం కదా పార్ట్ వైజ్గా. సో ఇప్పుడు ముందు చెప్పాల్సిన పార్ట్ మర్చిపోయి లాస్ట్ ఎండింగ్లో చెప్పుంటాం మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు. ఆ పార్ట్ని మనం కట్ చేసి తీసుకొని వచ్చి ముందు వేయాలనుకోండి. సపోజ్ ఈ పార్టే అనుకుందాము, నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మర్చిపోయాను, ఈ పార్ట్ ముందు చెప్పాల్సింది కానీ లాస్ట్లో చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేస్తాను, Ctrl+B ప్రెస్ చేస్తాను. ఇది గ్యాప్ కాబట్టి నేను ఇక్కడ డిలీట్ చేస్తాను. ఇంకా ఈ పార్ట్ నాకు ముందు రావాలి, అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ నుంచి నేను కట్ చేసుకుంటాను. సో కట్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇంకా ఈ లాస్ట్లో వద్దు మనకి ఆ పార్ట్ కాబట్టి కట్ చేస్తున్నాము. ఇంకా లాస్ట్లో కూడా ఉండాలి, ఫస్ట్లో కూడా ఉండాలి, రెండు పక్కలా ఉండాలి ఆ పార్ట్ అని అనుకుంటే కాపీ చేసుకుని ఉంటాము కాబట్టి కట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఇంకా స్టాప్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఇది చూడండి స్టార్టింగ్కి వచ్చేసింది. ఇంకా ఇక్కడ పేస్ట్ చేసేస్తాను నేను. పేస్ట్ చేస్తే ఇక్కడ ఆ లాస్ట్లో ఉండే పార్ట్ ముందరకు వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనము అరేంజ్ చేసుకోవచ్చు ఏ పార్ట్ అయినా సరే. ఇప్పుడు మిడిల్లో ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ ఏదో ఇదే అనుకుందాము, ఇక్కడ నుంచి నాకు ఈ పార్ట్ వరకు నాకు ఈ పార్ట్ వచ్చేసి ఇక్కడ రావాలి, వేరే చోట రావాలి, ఇక్కడ ఉండాలి, ఇంకా ముందరికి రావాలి. అలాంటప్పుడు ఈ పార్ట్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని
సపోజ్ ఈ పార్ట్ తర్వాత మీరు వీడియో విన్నారు, ఈ పార్ట్ తర్వాత ఆ పార్ట్ వస్తే బాగుంటుంది, నేను అక్కడ మాట్లాడాను ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ కూడా కనిపించాలి అంటే వీడియో స్టార్ట్ అయిన వెంటనే కొంతమంది ట్రైలర్ లాగా చూపిస్తారు అనమాట, వీడియోలో ఈ పార్ట్స్ వస్తాయి అనేసి. అటువంటి వాటిని మనం ఏం చేస్తామంటే వీడియో మధ్యలో నుంచి దాన్ని కాపీ చేసుకొని ఏ పార్ట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయో మనం దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ వి చేస్తే ఇక్కడ పేస్ట్ అయిపోయింది చూడండి. ఆ పార్ట్ నేను అక్కడ నుంచి కాపీ చేశాను కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇదే పార్ట్ మనకి ఏమిటంటే అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది, కాపీ చేస్తే కట్ చేస్తే అక్కడ ఉండదు, ఎక్కడైతే పేస్ట్ చేస్తామో అక్కడ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము క్లిప్స్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లిప్స్ని అరేంజ్ చేసుకోవడం కానీ ఓకేనా, ఆడియోని ఎన్హాన్స్ చేయడం కానీ ఇవి చేసుకోవాలి. దాని తర్వాతే మనం ఎప్పుడైనా సరే దీంట్లో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ స్టిక్కర్స్ ఇవన్నీ దాని తర్వాత విషయం, అది ఇంకా చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ కొంతమంది వీడియోస్ వచ్చేసి స్లో మోషన్లో లేదా ఫాస్ట్ మోషన్లో చేయాలనేసి అనుకుంటూ ఉంటారు. సపోజ్ ఇదే క్లిప్ అనుకుందాము, ఈ క్లిప్ని మనము కొంచెం స్లో మోషన్ చేయాలనుకోండి, అలాంటప్పుడు ఇవన్నీ ముందు చేసుకోవాలండి. మనం ట్రాన్సిషన్ అవి చేసిన తర్వాత చేసామంటే సో చాలా ల్యాగ్ అవుతుంది వీడియో ఎడిటింగ్ అనేది, చాలా టైం తీసుకుంది. కాబట్టి ఈ స్లో మోషన్స్ చేయడం ఇవన్నీ మనం ముందే చేసుకుంటాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూడండి షో స్పీడ్ కంట్రోల్ అనేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది, పైన నార్మల్ అనేసి కస్టమ్ స్పీడ్. దీని మీద క్లిక్ చేసి కస్టమ్ స్పీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మనకి ఫ్రేమ్ అనేది ఓపెన్ అవుతుంది, బాక్స్ అనేది. ఇక్కడ నుంచి మీకు ఎంత స్లో అయితే చేసుకోవాలో సో ఇక్కడ ఈ విధంగా స్లో చేసుకోవచ్చు అనమాట. సో స్లో చేయాలంటే ఇటువైపు లెఫ్ట్ సైడు, ఇంకా ఫాస్ట్ చేయాలంటే రైట్ సైడ్ చేయాలన్నమాట. సో స్లో చేయాలనుకున్నాం కాబట్టి సో ఇక్కడ చూడండి సో ఈ విధంగా మనము స్లో ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇది ఫాస్ట్ అనమాట. సో ఈ విధంగా మనం ఫాస్ట్ స్లో అనేది చేసుకోవచ్చు. వద్దనుకుంటే మనము ఈ విధంగా చేసేస్తే అయిపోతుంది. సో వీడియోని స్పీడ్ అండ్ స్లో చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. సో ఇవన్నీ బేసిక్ అన్నమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే స్లో స్పీడ్ కావాలంటే ఏవి కావాలంటే అవి చేసుకున్నాము, రీఅరేంజ్ చేసుకున్నాము, క్లిప్స్ని మనం కట్ చేసాము, పనికిరాని ఆడియో ఏమైనా ఉంటే దాన్ని కూడా డిలీట్ చేసేసాము అనుకోండి. చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్లిప్స్కి మధ్యలో ట్రాన్సిషన్స్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో డిలీట్ చేస్తాను నేను దీన్ని, తెలుగు ట్యూటర్. సో లాస్ట్ ఛానల్ వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కోర్స్. సో ఇక్కడ చూసారు కదా ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నా ఛానల్ ఇంట్రడక్షన్ నేను ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ ప్లెయిన్గా ఇలాగే వచ్చేస్తుంది. సో ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఇలా రాకుండా మనము కొంచెం ఎఫెక్ట్స్ ఇవ్వాలన్నమాట, బాగుంటుంది చూసే వాళ్ళకి. సో ఇక్కడ చాలా రకాలైనటువంటి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఇదొక ఎఫెక్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ నుంచి పట్టుకొని వచ్చి ఈ రెండు వీడియోస్కి మధ్యలో ఇలా వదిలేసానంటే ఇక్కడ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సారీ, ఇక్కడ ఒక చిన్న బిట్ మిస్ అయిపోయింది. సో దీన్ని ఈ రెండు వీడియోస్కి మధ్యలో నేను తీసుకొని వచ్చేసి ఈ విధంగా వదిలేస్తాను. ఇక్కడ చూడండి, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ ఈ రెండు ఎక్కడైతే మనం ట్రాన్సిషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ రెండు క్లిప్స్కి మధ్యలో ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, సో చూసారు కదా ఏ విధంగా ట్రాన్సిషన్ వచ్చిందో. లేదంటే ఈ ట్రాన్సిషన్ అనుకోండి, ఈ ట్రాన్సిషన్ ఇచ్చేయాలి. సో చూసారు కదా ఇవన్నీ ట్రాన్సిషన్స్ అన్నమాట. సో ఇక్కడ చాలా వందల్లో ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా చూసుకోవచ్చు, మీరు ముందుగా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత మీకు నచ్చితే దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఇది సింపుల్ అండి. జస్ట్ ఫిల్మోరా ఏమిటంటే మనకి బేసిక్ వీడియో ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా 1-2 గంటల్లో నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఈ ఎఫెక్ట్ అనుకోండి, దీన్ని చేస్తాను. సో చూసారు కదా ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనకి. లేదా ఇది వేసామంటే ఈ విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము ఒకవేళ మనకి రెండు క్లిప్స్ మధ్యలో వద్దు, ఈ క్లిప్ ఎండింగ్ అయ్యే వరకు రావాలనుకోండి, అలాంటప్పుడు ఈ క్లిప్ దగ్గర ఈ క్లిప్లోకి ఇక్కడ వేస్తాము. సో ఇక్కడ చూడండి
జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఇది 2 ఇంతకుముందు నేనేం చేశాను, ఈ 2 క్లిప్స్‌కి మధ్యలో వేశాను. నాకు ఈ 2 క్లిప్స్‌కి మధ్యలో వద్దు. ఫస్ట్ క్లిప్‌లో ఎండింగ్ వరకు రావాలి అని అనుకుంటే ఈ విధంగా వేస్తాను. ఇప్పుడు చూడండి. సో చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. వద్దనుకోండి, దీన్ని ఈ నెక్స్ట్ వచ్చే వీడియో స్టార్టింగ్‌లో రావాలంటే ఇక్కడ పెట్టాలి. సో చూసారా, ఈ విధంగా వస్తుందన్నమాట. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఇలాగే కాకుండా మీరు చాలా స్ప్లిట్స్ అయితే మనం చేస్తుంటాం కదా, ఇక్కడ ఒక స్ప్లిట్ అనుకోండి, ఇక్కడ ఒక స్ప్లిట్ అనుకుందాము, ఇక్కడ ఒక స్ప్లిట్. మీరు ఏ స్ప్లిట్ దగ్గర అయితే వేయాలనుకుంటున్నారో ట్రాన్సిషన్ని, జస్ట్ ఇక్కడ నుంచి లాగే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు అనమాట. వీడియో మధ్యలో చేస్తే బాగుంటుంది, వీడియో స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా చేస్తే అంతగా లుక్ ఉండదు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో చూసారా, వీడియో మధ్యలో వేసామంటే మనము 2 స్ప్లిట్ చేస్తాం కదా, స్ప్లిట్టింగ్కి ఆ 2 వీడియో ఎక్కడైతే స్ప్లిట్ అయితే ఆ స్ప్లిట్ దగ్గర వేయాలన్నమాట. వేసిన తర్వాత మనకి ఎఫెక్ట్ బాగుంటుంది. ఇంకా ఇక్కడ ట్రాన్సిషన్స్ అయితే మనము ఈ విధంగా యూజ్ చేస్తాం. ముందుగా అయితే ట్రాన్సిషన్స్ ఇచ్చేస్తాము. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను, ఒక్కొక్క ఆప్షన్ చెప్పొచ్చు కదా అంటే, చూడండి, వీడియో ఎడిటింగ్ అనేది వేరు, ఆప్షన్స్ చెప్పడం అనేది వేరు. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలన్నమాట. మనం ఏది పడితే అది వేస్తున్నాము, టైటిల్స్ వేస్తున్నాము, ఎఫెక్ట్స్ వేస్తున్నాము అంటే మనకి ఇక్కడ వీడియో అనేది ల్యాగ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఎడిటింగ్ అనేది అంతగా స్మూత్గా ఉండదన్నమాట. కాబట్టి ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ముందైతే స్ప్లిట్ చేయాలి, దాని తర్వాత వాయిస్ని సరిగా చేసుకోవాలి, ఆడియోని రా ఫుటేజ్లో. దాని తర్వాత మనము ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఆడియో, స్టాక్ ఫుటేజ్, టైటిల్స్, ఇవన్నీ ఎలిమెంట్స్ అనమాట. ఈ ఎలిమెంట్స్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు వీడియో ఏమవుతుందంటే ల్యాగ్ అవడం స్టార్ట్ అవుతుంది కొంచెం కొంచెం. మన ర్యామ్ వచ్చేసి తక్కువ లేదా ప్రాసెసర్ పాతది అనుకోండి, అలాంటప్పుడు మన కంప్యూటర్ ల్యాగ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ల్యాగ్ అవ్వకుండా స్మూత్గా మనం వీడియో ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటూ ఉంటే, అలాంటప్పుడు మనము ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇక్కడ ట్రాన్సిషన్స్ కూడా మనము యాడ్ చేసేసాం. ట్రాన్సిషన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కలర్ కరెక్షన్ అనేది చేస్తామన్నమాట మన వీడియోస్కి. సో ఇప్పుడు కలర్ కరెక్షన్ చేయాలంటే మీకు ఒకటి వచ్చేసి కలర్ గ్రేడింగ్ తెలిసి ఉండాలి. కలర్ కరెక్షన్ చేయాలంటే సో చూడండి, వీడియోని నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఏ పార్ట్ని అయితే నేను మొత్తం పార్ట్ని మనం ఒకే కలర్ గ్రేడ్ చేస్తాం అనుకోండి, కాకపోతే స్ప్లిట్ చేసేసిన తర్వాత మనకి బిట్ వైజ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ వీడియో స్ప్లిట్ చేసిన తర్వాత నాకు ఏమవుతుందంటే ఇక్కడ కలర్ గ్రేడ్ చేయాలంటే ఏదో ఒక బిట్ని నేను స్టార్టింగ్ బిట్నే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పక్కన ఇటు పక్క చూడండి కలర్ అనేసి ఉంది కదా, ఈ కలర్ మీదకి వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి. చూడండి, బేసిక్, హెచ్ఎస్ఎల్, కలర్ వీల్ అనేసి ఇక్కడ కలర్ వీల్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హైలైట్స్ ఉంటుంది, మిడ్ టోన్స్ ఉంటుంది, షాడోస్, సో ఇవి ఉంటాయి. కాకపోతే మీరు బేసిక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఇది చూడండి, డిఫాల్ట్ అనేసి ఉంది, కస్టమ్ అనేసి ఉంది. సో ఇక్కడ డిఫాల్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇది వేసుకున్నారంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడే ఇచ్చుంటారు బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ చూడండి, ఇలా వచ్చేసి మనకి కొన్ని కలర్ గ్రేడింగ్ అనేది ఇక్కడ వీళ్ళు ఆటోమేటిక్గా సెట్ చేసి ఉంటారు అనమాట. లేదనుకోండి కస్టమ్ మీద సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి మనము లట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళేసి మనము ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ లట్ ఆప్షన్లో మనము ఇక్కడ ప్రొటెక్ట్ స్కిన్ టోన్స్ని దీన్ని చేంజ్ చేసామంటే ఇక్కడ వీడియోలో వచ్చేసి మనకి చేంజెస్ అనేది కనబడతాయి. ఇంకా ఇక్కడ చూడండి, కలర్లో వచ్చేసి ఆటో వైట్ బ్యాలెన్స్ అని ఉంది. ఈ వైట్ బ్యాలెన్స్ యొక్క టెంపరేచర్ని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, వీడియోని చూడొచ్చు మీరు. దీని యొక్క కలర్ టెంపరేచర్ వచ్చేసి పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఈ విధంగా మీకు ఏదైతే సరిగ్గా అనిపిస్తుందో దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇంకా టింట్ అనే ఆప్షన్ ఉంది. ఈ టింట్ అనే ఆప్షన్లో కూడా మనము ఈ విధంగా చూడండి, ఇక్కడ టింట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎంత మనకి వీడియోలో వచ్చేసి చేంజెస్ అనేది అవుతుందో. ఇంకా వైబ్రెన్స్ అనేసి ఉంది, వైబ్రెన్స్ని నేను ఇక్కడ తగ్గించిన పెంచిన చూడండి ఎంత చేంజెస్ అయితే అవుతున్నాయో. సో ఈ విధంగా మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఇంకా లైట్ ఎక్స్పోజర్, ఇంకా ఇటు పక్క పెంచితే ఇక్కడ చూడండి లైట్ ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. ఇంకా వద్దు ఎక్కువ బ్రైట్నెస్గా ఉంది మీ వీడియో అనుకుంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు అనమాట లైట్ ఎక్స్పోజర్ని. బ్రైట్నెస్ ఉంది, బ్రైట్నెస్ కూడా మనము వీడియోలో బ్రైట్నెస్ కొన్నిసార్లు రికార్డ్ చేసినప్పుడు బ్రైట్గా అనిపిస్తుంది, మళ్ళీ దాన్ని ఎడిటింగ్కి తీసుకొని వచ్చినప్పుడు అవి డల్గా అనిపిస్తాయి వీడియోస్. కాబట్టి అలాంటప్పుడు మనము వీడియోలో బ్రైట్నెస్ పెంచుకునే దానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, ఇక్కడ పెరుగుతుంది. ఇంకా అదే విధంగా వద్దనుకుంటే దీన్ని చేస్తే
అండు అయిపోతుంది. ఇంకా దాని తర్వాత కాంట్రాస్ట్ని కూడా మనం ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వీడియోలో కాంట్రాస్ట్ పెరిగితే మనకి కలర్స్ అనేది బాగా కనిపిస్తాయి, అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనమాట. సో కాంట్రాస్ట్ని పెంచితే గ్రీన్ చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తుందో. ఇంకా హైలైట్స్ అనేసి ఉంది. ఈ హైలైట్స్ని మీరు కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా. ఇంకా దాని తర్వాత షాడోస్ అన్నమాట. సో షాడోస్ ఏమైనా ఉంటే అవి డార్క్గా కనిపించడానికి. సో ఇక్కడ చూడండి ఇంకా అండు చేస్తా. ఇంకా వైట్ బ్యాలెన్స్. సో ఇక్కడ వైట్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి వీడియో ఎడిట్ చేసినప్పుడు ఎక్కువ బ్రైట్నెస్గా ఉన్నప్పుడు మనకి వైట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, వైట్గా ఉన్నట్టు చుట్టుపక్కల ఎక్కువగా వెళ్తున్నట్టు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వైట్ బ్యాలెన్స్ని తగ్గించేస్తాం కొంచెం. తగ్గిస్తే అది కొంచెం డార్క్గా కనిపించి బాగుంటుంది అనమాట. ఇంకా బ్లాక్స్. సో ఇక్కడ బ్లాక్ టోన్ అనేది మనకి ఇప్పుడు మన హెయిర్స్ కానీ లేకపోతే పక్క నుంచి పడే లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఒకవేళ మన భుజాల మీద అటువంటి చోట్ల మనకి బ్లాక్గా ఉన్నప్పుడు దాన్ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ బ్లాక్ని చూడండి నేను పెంచితే బ్లాక్స్ అనేది తగ్గిపోయి వైట్లోకి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. బ్లాక్ ఎక్కువ గాలి ఎక్కువ వెలుతురు ఉందనుకోండి, అలాంటప్పుడు బ్లాక్స్ అనేవి షేడ్ అయిపోతాయి అన్నమాట, ఫేడ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఆ ఫేడింగ్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తాం అంటే ఏదైతే బ్లాక్ ఏరియా ఉంటుందో అది మనకి ఇక్కడ చూడండి. సో ఇది ఈ ఏరియా దగ్గర ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, హెయిర్స్ కానీ ఇవి ఎక్కువ బ్లాక్ కనిపించాలంటే నేను ఏం చేస్తాను, దీన్ని బ్లాక్ వైపు ఇటువైపు తగ్గిస్తే బ్లాక్ ఏరియా ఏదైతే ఉంటుందో అదంతా మనకి డార్క్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత అడ్జస్ట్మెంట్లో మనకి షార్ప్ వీడియో వచ్చేసి ఎంత క్రిస్ప్ షార్ప్గా కనిపించాలనేది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కువ షార్ప్ చేయకండి, మళ్ళీ డాట్గా కనిపించడం మొదలవుతుంది వీడియో. సో కాబట్టి ఈ విధంగా మనం కలర్ గ్రేడింగ్ అనేది చేసుకుంటాము. లేదు నాకు కలర్ గ్రేడింగ్ అవసరమే లేదు, నేను ఎందుకు చేసుకోవాలి కలర్ గ్రేడింగ్ నాకెందుకు అని అనుకుంటా ఉంటే అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఫిల్టర్స్లోకి వస్తే మీకు ఆల్రెడీ డిఫరెంట్ షేడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది కూడా కలర్ గ్రేడింగ్కే కిందకే వస్తుంది ఫిల్టర్స్ అనేది. సో ఇప్పుడు నాకు ఈ కలర్ గ్రేడింగ్ చేయడం రాదు, నేను చేయదలుచుకోలేదు, ఎందుకంత శ్రమ మనకి అని అనుకుంటూ ఉంటే ఇక్కడ రెడీమేడ్ కలర్ గ్రేడింగ్ అనమాట ఇది. ఈ ఫిల్టర్స్ అనేవి దీంట్లో వచ్చేసి మీకు రకరకాల కలర్ గ్రేడింగ్స్ ఆల్రెడీ ఆటో సేవ్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి ఇది హ్యూ ప్లస్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. దాని తర్వాత లైట్ టీల్ అనేసి ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. ఇంకా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సో ఈ విధంగా వచ్చింది. ఇలా చాలా రకాలైనటువంటి ఫిల్టర్స్ అనేవి ఇక్కడ ఇచ్చుంటారు. ఫిల్టర్స్లో వచ్చేసి మనకి రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఫీచర్డ్ అని, ఇక్కడ మోనో, సినిమాటిక్ అనేసి. సో దీంట్లో నుంచి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. రెట్రో అనేసి ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను అనుకోండి నేను, చూడండి ఏ విధంగా చేంజ్ అయిపోయింది. దీన్ని ఓల్డ్ కెమెరాని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సో చూడండి ఏ విధంగా అయిందనేసి. సో ఇలా రకరకాల కలర్ గ్రేడింగ్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ చేసి సేవ్ చేసి ఉంటారు అన్నమాట ఫిల్టర్స్లో. మీరు ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి టైం సేవ్ చేస్తుంది, ఇంకా చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుందన్నమాట. లేదు నేను మాన్యువల్గా చేసుకోగలను అని అనుకుంటూ ఉంటే ఇక్కడ ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేను చూపించాను కదా ఇప్పుడు మీకు కలర్ గ్రేడింగ్. సో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు ఇది వద్దు ఇంకా అడ్వాన్స్ కావాలంటే ఈ కలర్ వీల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మీరు చూడండి ఈ విధంగా మిడ్ టోన్స్ ఇక్కడ ఇది ఇచ్చున్నారు కదా హైలైట్స్, ఈ హైలైట్ చూడండి ఇలా నేను సెలెక్ట్ చేసుకుంటే ఏ విధంగా ఇక్కడ కలర్లో అయితే చేంజ్ అవుతుందో. ఇక్కడ వచ్చేసి మిడ్ టోన్స్ అన్నమాట. ఇవి చూడండి ఇది చేంజ్ చేస్తే నాకు నా స్కిన్ టోన్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుండడం మీకు చూడొచ్చు అన్నమాట. మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా షాడోస్ని ఇక్కడ నుంచి మనము ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లోకి తీసుకొని రావచ్చు. ఇక్కడ చూడండి ఈ షాడోస్ అనేది మనకి ఇది చూడండి. సో ఈ విధంగా. కాకపోతే కలర్ వీల్స్లో చేంజ్ చేయాలంటే కొంచెం కష్టం అనమాట, అలవాటు ఉండాలి. ఇంకా వద్దనుకుంటే మీరు కర్వ్స్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ కర్వ్ అనే ఆప్షన్ ఉంది. ఈ కర్వ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు సో చూడండి ఈ విధంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు మీరు. కాకపోతే ఈ కర్వ్ ఆప్షన్ కూడా మనకి కొంచెం కష్టమే. ఇక్కడ బి అనేసి అని ఉంటుంది. ఎల్లో రెడ్డిష్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇది రెడ్ కలర్ పెంచాలంటే ఈ విధంగా పెంచుకోవచ్చు అనమాట. మనము వద్దు తగ్గించుకోవాలంటే రెడ్డిష్ కలర్ ఉంటుంది కదా మన వీడియోలో, అవి తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం కలర్ వీల్స్లో ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి ఇక్కడ కర్వ్స్ అనేవి వస్తాయన్నమాట. సో కర్వ్స్ని కూడా చేయకండి. ఇంకా హెచ్ఎస్ఎల్, హ్యూ, ఈ సాచురేషన్స్ ఇవేం మనం పెంచాల్సిన అవసరం ఉండదు. హ్యూలో ఎప్పుడు కూడా చేయదు, హెచ్ఎస్ఎల్లో.
సో ఈ విధంగా కలర్ గ్రేడింగ్ అనేది చేసుకుంటాము. లేదంటే ఇక్కడ ఫిల్టర్స్ని యూస్ చేసుకోవడం, బిగినర్స్ అయితే మీరు ఫిల్టర్స్ని యూస్ చేసుకోండి, చాలా బెటర్ ఆప్షన్ అనమాట మనకి. ఇంకా ఇక్కడైతే మనము ఈ కలర్ గ్రేడింగు ఇక్కడ కలర్స్ని చేంజ్ చేయడం కానీ ఇలా చేస్తాము. ఇప్పుడు చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ చూడండి, ఈ ఒక్క బిట్ మాత్రమే నేను ఏం చేశాను, ఇంతసేపు కలర్ గ్రేడింగ్ అనేది చేశాను. సో ఇదే కలర్ గ్రేడింగ్ ఈ మిగతా బిట్స్కి వస్తాయంటే రావు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్ప్లిట్ చేసేసాం, అంటే కట్ చేసేసాం కదా. సో కట్ చేసిన తర్వాత ఈ ఒక్క బిట్‌కి మనం కలర్ గ్రేడింగ్ చేసామనుకోండి, ఈ ఒక్క బిట్‌కి మాత్రమే కలర్ గ్రేడింగ్ ఉంటుంది. ఈ అన్ని బిట్స్ ఉన్నాయి కదా మిగతావి, వాటికి కలర్ గ్రేడ్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి రైట్ క్లిక్ ఇచ్చి ఎఫెక్ట్ అండ్ ఫిల్టర్ అనే ఆప్షన్‌లోకెళ్ళేసి ఇక్కడ కాపీ చేసుకుంటాము. లేదంటే ఇక్కడ షార్ట్‌కట్ ఉంది, కంట్రోల్ ఆల్ట్ సి 3 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసి మనము ఇక్కడ ఎఫెక్ట్ అండ్ ఫిల్టర్‌ని కాపీ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను. సో ఈ వీడియో చూడండి ఇలా ఉంది. ఇంకా ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి ఎలా ఉంది, ఈ వీడియో చూడండి ఎలా ఉంది కదా. ఈ వీడియో వచ్చేసి ఒక కలర్‌లో ఉంటే, ఇంకా ఈ వీడియో వచ్చేసి మనకి ఇంకొక కలర్‌లో ఉంది కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీంట్లోకెళ్ళేసి ఎఫెక్ట్ అండ్ ఫిల్టర్‌లో కాపీ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక్కడికొస్తాము. ఇక్కడికొచ్చి ఎఫెక్ట్ అండ్ ఫిల్టర్‌ని పేస్ట్ చేసేస్తాము. సో ఏంటి ఒక్కొక్క బిట్‌ని మనం సెలెక్ట్ చేసుకొని చేయాలా అని అనుకుంటున్నారేమో, కాదండి అలా ఏం అవసరం లేదు. మీకు జస్ట్ నేను చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే మొత్తం ఒకేసారి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత కంట్రోల్ ఆల్ట్ వి ప్రెస్ చేశారంటే ప్రతి బిట్‌కి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆ కలర్ గ్రేడింగ్ అనేది అప్లై అయిపోతుందనమాట. ఓకేనా. కంట్రోల్ ఆల్ట్ వి అక్కడ ముందు వచ్చేసి కలర్ మనము కాపీ చేసుకున్నప్పుడు ఎఫెక్ట్ అండ్ ఫిల్టర్‌లోకి వెళ్ళేసి కాపీ చేసుకుంటాం కదా. ఇక్కడ చూడండి, ఇది కాపీ చేసుకున్నప్పుడు కంట్రోల్ ఆల్ట్ సి ప్రెస్ చేసాము. అదే వీటన్నింటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని వీటన్నిటికీ అదే ఆ కలర్ గ్రేడింగ్ పేస్ట్ చేయాలంటే ముందుగా సెలెక్ట్ చేసుకుంటాం, మొత్తాన్ని చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఎఫెక్ట్ అండ్ ఫిల్టర్‌లోకి వెళ్ళి పేస్ట్ చేస్తాం అనమాట. పేస్ట్ చేస్తే ఆ ఒక్క బిట్‌కి ఉండే కలర్ గ్రేడింగ్ మిగతా అన్ని బిట్స్‌కి ఇక్కడ అప్లై అయిపోతుందనమాట. అయిన తర్వాత మనం కంట్రోల్ సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది ప్రాజెక్ట్. సో ప్రతి ఒక్క మీరు ఏదైనా చిన్న ఎడిట్ చేసినా సరే ముందుగా సేవ్ చేసేయడం అలవాటుగా చేసుకోండి. ఎందుకంటే సిస్టమ్ షట్ డౌన్ అయిపోయినా, పవర్ కట్ అయినా, లేకపోతే సమ్ రీజన్‌తో ఏమైనా ల్యాగ్ అయిపోయినా మన ప్రాజెక్ట్ అనేది సేవ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదనమాట. మళ్ళీ ముందు నుంచి ఎడిట్ చేయడం కష్టం కాబట్టి మనం సేవ్ చేసుకుంటూ ఉండాలనమాట. సో ఈ విధంగా చేస్తాము. సో ఇది చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆడియో ఎడిటింగ్ చేస్తామన్నమాట. సో ఆడియో ఎడిటింగ్ అయితే నేను ముందే ఇక్కడ చేసేసాను. మీరు ఒకవేళ ఆడియోలో ఏమైనా ఇంకా అడ్వాన్స్‌గా ఏమైనా చేయాలనుకోండి, ఆ క్లిప్‌ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆడియోలోకి రండి. వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి చూడండి చాలా అడ్జస్ట్‌మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఆటో నార్మలైజేషన్ అని ఉంది, ఇది చేయకండి, అంతగా ఏం ఎఫెక్టివ్‌గా ఉండదు. ఇంకా ఆడియో ఛానల్స్ అని ఉంది, కాపీ లెఫ్ట్ రైట్ ఇవి కూడా చేయకండి. ఎందుకంటే మిడిల్‌లో ఉంటే మనకి వాయిస్ బ్యాలెన్స్ అనేది రెండు పక్కల ఒకే విధంగా ఉంటుంది. మీరు లెఫ్ట్ బ్యాలెన్స్ ఏమైనా చేసుకున్నారు లేదా రైట్ బ్యాలెన్స్ చేశారంటే ఒక పక్క వాయిస్ హెవీగా ఉంటుంది, ఒక పక్క వాయిస్ అనేది లోగా ఉంటుంది. లేదు ఈ క్లిప్‌లో మనకి ఆడియో ఫేడ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎండింగ్ అవుతుందనుకోండి వీడియో. ఇప్పుడు చూడండి. 2 సినారియోస్ ఉంటాయి. ఫుల్ స్టార్టింగ్‌లో ఒక సినారియో. సో ఇది ఎండింగ్ అనుకోండి. ఎండింగ్ అయ్యేటప్పటికి ఆడియో మనకి లో అయిపోవాలి. ఎక్కువ వాయిస్ వస్తూ ఉంటుంది. సడెన్‌గా ఎండ్ అవుతుందంటే సో వీడియో చూస్తున్న వాళ్ళకి ఇది ఎండింగ్ అని తెలియాలంటే మనం వాయిస్‌ని లో చేస్తామనమాట, తగ్గిచ్చేస్తాం. అలాంటప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఒక పాయింట్ అయితే కనిపిస్తుంది బ్లూ కలర్‌లో. సో మీకు పెద్దది చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఒక పాయింట్ కనిపిస్తుంది. దీన్ని మనము ఈ విధంగా తగ్గిచ్చేస్తామనమాట. సో ఇలా తగ్గిస్తే ఇక్కడ చూడండి డెడ్ అయిపోతుంది. దీంట్లో ఒక సినారియో ఉంటుంది. ఫుల్ షాట్ అయిన మొబైల్ డెడ్ అయిపోతుంది. ఇంకా దాంట్లో ఫుల్ షాట్ అయిపోయినా అది వర్క్ అవుతుందా అంటే వర్క్ అనేది కాదనమాట, అది డెడ్ అయిపోతుంది డైరెక్ట్‌గా. సో హాఫ్ స్టార్టింగ్‌లో 2 సినారియోస్ ఉంటాయి. ఫుల్ స్టార్టింగ్‌లో ఒక సినారియో మాత్రమే ఉంటుంది. దీంట్లో డైరెక్ట్‌గా మొబైల్స్ అనేవి డెడ్ అయిపోతాయి. సో కెపాసిటర్స్ గానీ, రెసిస్టర్స్, కాయిల్స్, డయోడ్స్ వీటిలో ఇంకా ఐసీ. సో చూసారు కదా, ముందు అయితే వాయిస్ అనేది బాగొస్తుంది. పోను వీడియో ఎండ్ అయ్యేసరికి మనకి ఏంటంటే వాయిస్ అనేది లో అయ్యి ఇంకా మొత్తం ఫేడ్ అయిపోయిందనమాట. సో ఎందుకు ఇలా చేస్తామంటే చూసే వ్యూవర్‌కి అర్థమవుతుందనమాట. వాయిస్ లో అయిపోతుందంటే ఇంక వీడియో ఎండింగ్‌కి వచ్చేసింది
అనేసి అర్థం చేసుకుంటారు. సో దానికోసం అని చెప్పి మనం వాయిస్ ఫేడింగ్ అనేది పెడతామనమాట. సో ఈ విధంగా మనం వాయిస్ ఫేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీరు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా యాడ్ చేయాలంటే మీరు ఇక్కడ ఆడియో సెక్షన్‌లోకి వచ్చేసి ఇక్కడ నుంచి మీరు బ్యాక్‌గ్రౌండ్ కోసము సౌండ్ ఎఫెక్ట్స్‌లోకెళ్ళేసి మ్యూజిక్‌లోకెళ్ళేసి ఏమైనా మ్యూజిక్స్ కావాలంటే ఇక్కడ నుంచి మ్యూజిక్స్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇది. సో ఇదే యాడ్ చేయాలనుకోండి నేను. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని లాగి ఇక్కడ కింద వైపు ఇలా వేసేస్తాను. వేసిన తర్వాత ఇది చూడండి ఆన్‌లైన్ కంటెంట్ ఇది ఇక్కడ వచ్చేసింది. సో కాకపోతే ఇక్కడ చూడండి మనం ఏసిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంది కదా! ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలనుకోండి. అలాంటప్పుడు ఈ గ్యాప్ ఉంటే బాగుండదు కదా! మనకి ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ మ్యూజిక్‌ని కూడా మనము దీనికి అటాచ్ చేసుకోవాలంటే అలాంటప్పుడు మనము దీని మీద రైట్ క్లిక్ ఇస్తాం. ఇచ్చి డిలీట్ ఎంప్టీ ట్రాక్స్ మీద క్లిక్ చేస్తామనమాట. ఎంప్టీ ట్రాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇది దీనికి అటాచ్ అయ్యి దీని కిందే వచ్చేసింది. సో దీని ఫ్రేమ్ సైజ్ కూడా మనం తగ్గించుకుందాం ఈ విధంగా. ఎప్పుడు కూడా మనం మల్టిపుల్ లేయర్స్ యాడ్ చేయాలనుకుంటే ఈ ఫ్రేమ్ సైజ్ అనేది మనం తగ్గించి పెట్టుకుంటే మంచిది. ఓకేనా? ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము ఆడియో వచ్చేసి వేరే దాంట్లో రికార్డ్ చేస్తాం. మొబైల్‌లో రికార్డ్ చేస్తాం. వీడియో వచ్చేసి ఇంకో మొబైల్‌లో రికార్డ్ చేస్తూ ఉంటాము. సో అటువంటప్పుడు ఆడియో ఇంకా వీడియో రెండిటిని సింక్రొనైజ్ చేయాలి. అంటే రెండింటిని కలపాలన్నమాట మనము ఒకే దాంట్లో. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది ఓకే. దీన్ని డిలీట్ చేసేసాను ప్రస్తుతానికైతే. ఇప్పుడు సపోజ్ అనుకోండి ఇదే నా ఆడియో ఇది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఆడియోని డిటాచ్ వీడియోలో నుంచి ఆడియోని రిమూవ్ చేయాలంటే ఇక్కడ చూడండి డిటాచ్ ఆడియో చేస్తే ఇది వీడియో, ఇది ఆడియో. ఆడియో సెపరేట్ అయిపోతుందనమాట. ఆడియో డిటాచ్ అనే ఆప్షన్‌ని యూజ్ చేసుకుంటే. సో ఇక్కడ సెపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆడియోని సెపరేట్‌గా రికార్డ్ చేస్తాం. ఇంకా వీడియోని సెపరేట్‌గా రికార్డ్ చేస్తామనమాట. సో అలా ఆడియోని, వీడియోని సెపరేట్ డివైసెస్‌లో రికార్డ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ఆడియో వచ్చేసి ఎక్కడో ఉంటుంది. వీడియో ఎక్కడో ఉంటుంది. ఆ రెండింటిని మనము సింక్ అయ్యేలా చేయాలి. అంటే నేను నోరు కదుపుతూ ఉంటాను. ఆడియో ఎక్కడో ఉంటుంది. దాన్ని రెండింటిని నేను మాట్లాడినప్పుడు ఆ లిప్సింగ్‌తో సింక్ అయ్యేలాగా లిప్స్‌తో పాటు ఆ సింక్ అయ్యేలాగా చేయాలంటే మనము ఆ ఆడియోని ఇలా తీసుకుంటాము. ఎక్కడైతే మనము రికార్డ్ చేసామో ఆ లిప్సింగ్ చేయాలో అక్కడ దాకా మనం ఆడియోని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కొన్నిసార్లు ఒకే డివైస్‌లో మనం రికార్డ్ చేసినా సరే అది ఏమవుతుందంటే ఆడియో వచ్చేసి లేట్‌గా సింక్ అవ్వడం వల్ల సరిగా మ్యాచ్ అవ్వదనమాట. మిస్ మ్యాచ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఆడియోని ఈ విధంగా డిటాచ్ చేసుకొని ఇక్కడ మనము లిప్ సింకింగ్‌తో పాటు ఇక్కడ కనెక్ట్ అయ్యేలాగా ఆడియోని కరెక్ట్‌గా ఈ విధంగా ఎలా కావాలంటే అక్కడ జరిపి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటామనమాట. ఇలా చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే కరెక్ట్‌గా లిప్ సింక్‌కి ఆడియో అనేది మ్యాచ్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా చేసుకుంటాము. ఆడియో డిటాచ్ ఆప్షన్‌ని యూజ్ చేసి లేకపోతే ఆడియో వేరే డివైస్‌లో రికార్డ్ చేసుంటే దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. చేసుకొని మన వీడియోతో పాటు దాన్ని అరేంజ్ చేసుకుంటామనమాట. ఇంకా అదే గనుక మనం ఇప్పుడు నేను లాస్ట్‌లో మీకేం చూపించాను ఆడియో ఫేడింగ్ అయితే చూపించాను. అంటే వీడియో ఎండ్ అయ్యే కాడికి మనకేమవుతుందంటే ఆడియో ఫేడ్ అయిపోతుంది. అదే స్టార్టింగ్‌లో ఆడియో తక్కువ వచ్చి ఎక్కువ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ ఇదే అనుకుందాము. ఇది ఆడియో క్లిప్పు. దీన్ని వచ్చేసి నేను ఈ స్టార్టింగ్ ఉంది కదా! ఇక్కడ నుంచి ఈ విధంగా చేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి. ఏదైనా సరే మనకి హాఫ్ స్టార్ట్ అవుతుంది. సో చూసారా? ఏ విధంగా తక్కువ సౌండ్ వచ్చి దాని తర్వాత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ. ఏదైనా సరే మనకి హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫుల్ స్టార్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చూసారు కదా! ఈ విధంగా మనము ఆడియో ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ అనేది చేస్తామన్నమాట. ఈ తక్కువ సౌండ్‌లో నుంచి ఎక్కువకి రావాలంటే ఫేడ్ ఇన్ అనేసి అంటాము. ఇంకా ఎక్కువ సౌండ్ నుంచి తక్కువ సౌండ్‌కి వెళ్తుందంటే ఫేడ్ అవుట్ అనేసి అంటామన్నమాట. సో దీన్ని నార్మల్ చేస్తాను నేను. సో ఇక్కడ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఈ పాయింట్స్‌ని లాగితే ఎంత దూరం దాకా లాగితే అంత దూరం వరకు మనకేమిటంటే ఆడియో ఫేడ్ ఇన్ అవుతుంది. ఎక్కువ దూరం వరకు లాగబాకండి. కొంచెం స్టార్టింగ్‌లో కొన్ని సెకండ్లు 1, 2 సెకండ్స్, 3 సెకండ్స్ వరకు పెడితే అది నామినల్‌గా ఉంటుంది. ఎక్కువ 10 సెకండ్స్, 15 సెకండ్స్ పెడితే బాగుండదు. ఎండింగ్‌లో అయినా సరే, స్టార్టింగ్‌లో అయినా సరే లేదా క్లిప్స్ మధ్యలో యాడ్ చేయాలన్నా మీరు చేసుకోవచ్చు. కాకపోతే అది చేయాలంటే మనం అక్కడ ఎక్కడైతే యాడ్ చేయాలో అక్కడ మనము వీడియోని స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అనుకోండి ఈ వీడియోని స్ప్లిట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ పాయింట్‌ని ఇలా తగ్గించొచ్చు, పెంచొచ్చు అన్నమాట. నేను స్ప్లిట్ చేయకుండా చేయాలంటే అది కుదరదు. స్టార్టింగ్, ఎండింగ్‌లోనే అవుతుంది. కాకపోతే మధ్యలో చేయాలంటే వీడియోని మనం స్ప్లిట్ చేయాల్సి ఉంది. స్ప్లిట్ చేయకుండా ఈ ఆప్షన్‌ని మనం చేయలేమన్నమాట.
ఓకేనా. సో నేను సేవ్ చేస్తాను మళ్ళీ. ఇంకా దీని తర్వాత మనం ఏమైనా మాట్లాడేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఫన్నీ మ్యూజిక్ ఎఫెక్ట్స్ రావాలి అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ ఆడియో ఆప్షన్లోకి వచ్చేసి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ నుంచి మీరు సౌండ్ ఎఫెక్ట్స్ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు లాఫింగ్ అనుకోండి, లాఫ్ అని సెలెక్ట్ ఇక్కడ సెర్చ్ చేసామంటే లాఫింగ్కి సంబంధించిన ఆడియోస్ వస్తాయన్నమాట. ఇక్కడ వినిపిస్తాను చూడండి. సో ఇవన్నీ మీమ్స్కి సంబంధించిన సౌండ్స్ అన్నమాట. ఇంకా రకరకాల సౌండ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏరోప్లేన్ ల్యాండింగ్ అనుకోండి, ఓకేనా. ఏరోప్లేన్ అనేసి నేను సెర్చ్ చేస్తే సో చూసారా, ఏరోప్లేన్ టేక్ ఆఫ్ సౌండ్ అన్నమాట, ఓకేనా. ఇంకా జెట్ ఎయిర్ క్రాఫ్ట్ సౌండ్ కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ సౌండ్స్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ సౌండ్ నచ్చింది, మీరు మీ వీడియో బ్యాక్గ్రౌండ్లో వేయాలనుకోండి పర్టికులర్ క్లిప్ దగ్గర, అప్పుడు దీన్ని లాగి మనం ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామన్నమాట. చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి. సో ఈ విధంగా మనం సౌండ్ ఎఫెక్ట్స్ అయితే యూస్ చేసుకుంటాం అనమాట. సో సౌండ్కి సంబంధించి ఈ విధంగా ఇన్ని ఆప్షన్స్ అయితే ఫిల్మోరా 14లో ఉంటాయి. ఇంకా మీకు తగ్గట్టుగా మీకు ఏమైనా కావాలంటే దానికి తగ్గట్టుగా మ్యూజిక్స్ ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ దొరకలేదు అని అనుకోండి, అలాంటప్పుడు మనం గూగుల్లో నుంచి కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ని ఏవైతే కావాలో వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ ఆడియో ఎఫెక్ట్స్ కూడా ఇచ్చేసాం. దీని తర్వాత మనము టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇస్తాం అనమాట. ఇప్పుడు చూడండి. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్తాను. అలాంటప్పుడు నాకు అక్కడ హలో ఫ్రెండ్స్ అనేది టెక్స్ట్ రావాలనుకోండి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ టైటిల్స్ అని ఉంది కదా, ఇక్కడికి వస్తాను. వచ్చిన తర్వాత ఇక్కడ నేను టైటిల్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి రకరకాల టైటిల్స్ అయితే ఉంటాయి. ట్రెండింగ్ టైటిల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రెండింగ్లో ఇవన్నీ లేటెస్ట్ అన్నమాట, ట్రెండింగ్ టైటిల్స్ మీరు చేసుకోవచ్చు. లేదంటే టైటిల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ, గ్లో టెక్స్ట్ అని చెప్పి, 3D టైటిల్స్ అని చెప్పి, ఇటువంటివి మీకు ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి ప్రీమియం అనమాట. ప్రీమియం కూడా మీరు చూడండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ చూపిస్తుందంటే అప్లై అయినట్టు కాదు, ముందు చూపిస్తున్నాను అనమాట మనకి వీడియోలో ఏ విధంగా మనకి కనిపిస్తున్నాను. మనకి ఇది నచ్చింది ఓకే అనుకుంటే దీన్ని మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ నేను ట్రెండింగ్ ఇది చూడండి. సో ఇక్కడ టెక్స్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా ఎఫెక్ట్స్ అయితే టెక్స్ట్ ఎఫెక్ట్స్ మనకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. మీకు ఒకవేళ మీరు ఇంట్రో నా వీడియో అనుకోండి, నా వీడియోలో నేను నా పేరు అనేది ఇస్తానన్నమాట. అక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్లోకి స్టార్టింగ్లో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు నా పేరు అనేది స్క్రీన్ మీద రావాలనుకోండి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే ఇది అనుకుందాము, ఇది సెలెక్ట్ చేసుకుంటాను నేను ఇక్కడ నుంచి. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ విధంగా చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఇది పైన వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని లాక్కొని వచ్చి ఇక్కడ పెట్టేస్తాను నేను. సో కొంచెం పెద్దది చేసేస్తాను. ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ప్యానల్ అనేది. ఇక్కడ నుంచి నేను ఇమ్రాన్ అనేసి సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత దీనికి మనకి ఇక్కడ చూడండి ఫాంట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. చాలా రకాలైనటువంటి ఫాంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మన కంప్యూటర్లో ఏ ఫాంట్స్ అయితే ఉంటాయో ఆ ఫాంట్స్ అన్నీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నానే అనుకోండి. లేదంటే ఇంకా చాలా ఉన్నాయి ఫాంట్స్ అయితే మనకి. ఇక్కడ చూడండి, ఇది తెలుగు ఫాంట్స్ మనకి ఇక్కడ రాదు దీంట్లో, కాబట్టి నేను ఈ ఫాంట్ అనుకోండి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఇక్కడ కానీ ఎక్కడ కావాలంటే అక్కడ మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. చేసుకున్న తర్వాత దీన్ని ఫాంట్ సైజ్ తగ్గించాలంటే మీరు ఇక్కడ ఫాంట్ సైజ్ని తగ్గించేయచ్చు. లేదంటే దీన్ని ఇక్కడ ఇలా పట్టుకొని తగ్గించినా ఇది తగ్గుతుంది అన్నమాట ఫాంట్ సైజ్ అనేది. సో ఇలా తీసుకొని వస్తే కర్సర్ని, సో దీని మీద క్లిక్ చేసి కర్సర్ని కార్నర్ తీసుకొని వస్తే ఇక్కడ చూడండి యారో మార్క్ ఈ విధంగా అవుతుంది. దాని తర్వాత ఇలా లాగితే పెద్దది అవుతుంది, ఇలా డ్రాగ్ చేస్తే చిన్నది అయిపోతుంది అనమాట మౌస్తో. సో ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఇది తెల్లగా ఉంది సరిగా కనబడట్లేదు అనుకుంటే దీని ఫాంట్ యొక్క కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మనము ఇక్కడ నుంచి ఏ కలర్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ లేదు మనకి కలర్ వీల్ కావాలంటే మోడ్ మీద క్లిక్ చేశానంటే ఇక్కడ
ఈ విధంగా కలర్ బాక్స్ వస్తుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లోకి సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేశారంటే ఆ కలర్‌లోకి ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనం బోల్డ్ కావాలంటే బోల్డ్‌లు పెట్టొచ్చు. ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, అండర్‌లైన్ ఇవ్వాలంటే అండర్‌లైన్ ఇచ్చుకోవచ్చు. ఇంకా మిడిల్‌లో ఈ విధంగా కాకపోతే ఈ మిడిల్ ఇది బ్యాక్ ఇది లెఫ్ట్ సైడ్ రైట్ అనేది ఉంది కదా! ఇది కావాలంటే మనము ఒకటి కంటే ఎక్కువ టెక్స్ట్ ఇప్పుడు ఇది అనుకోండి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని కింద హాయ్ హౌ ఆర్ యూ అనేసి నేను టైప్ చేస్తాను. ఓకేనా? సో, ఇలా టైప్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇది లెఫ్ట్ సైడ్‌లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని మిడిల్‌లోకి రావాలి అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మొత్తము మిడిల్‌లోకి అరేంజ్ అవుతుందనమాట. ఇంకా దీన్ని మనము ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేదు ఇలా రావాలి లెఫ్ట్ సైడ్‌లోకి రైట్ సైడ్‌లోకి రావాలనుకుంటే రైట్ ఇలా ఈక్వల్‌గా ఉండాలి. అన్ని వర్డ్స్ ఈక్వల్‌గా ఉండాలి అని అనుకుంటే దీన్ని అలైన్ జస్టిఫైడ్ మీద క్లిక్ చేశారంటే అయిపోతుంది. లేదా లెఫ్ట్ సైడ్‌లో ఉండాలి. లెఫ్ట్ సైడ్‌లో దీన్ని చేసుకుంటే అలైన్ లెఫ్ట్ అనేసి ఉంటుందనమాట. లేదు దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఇవ్వాలి. ప్రీసెట్స్ అనేవి అంటారు. సో, దాన్ని ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి ఈ ఫాంట్స్ అనేవి ఉంటాయన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సో, చూడండి ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పేరు ఇవ్వడానికి గానీ లేకపోతే మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎఫెక్ట్స్ వస్తాయి కదా మనకి. మనం మాట్లాడుతున్న హాయ్ అని చెప్పినప్పుడు అక్కడ హాయ్ అని రావడం గానీ, సో, అటువంటి టెక్స్ట్‌ని అరేంజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది చేసినప్పుడు మనకి దీంతో పాటు ఇది ప్లెయిన్‌గా ఇలాగే వస్తే బాగుండదు కాబట్టి, దీనికి సింక్ అయ్యేలాగా మనం ఏదైనా ఆడియోని ఇక్కడ యాడ్ చేస్తామనమాట. సో, సౌండ్ ఎఫెక్ట్‌ని. సో, ఇక్కడ ఆడియోలోకొస్తాము. వచ్చిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్‌లోకెళ్తాము. ఇక్కడ నుంచి నేను ఇది టెక్స్ట్ కాబట్టి పాప్ అయితే బావుంటుంది. టెక్స్ట్ వచ్చినప్పుడు మనకి టింగ్ అని సౌండ్ వస్తుంది కదా! సో, ఆ సౌండ్ రావాలంటే ఇక్కడ చూడండి. సో, ఈ సౌండ్ బావుందన్నమాట. దీన్ని నేనేం చేస్తానంటే ఈ టెక్స్ట్‌కి సమానంగా ఇక్కడ యాడ్ చేస్తాను. సో, ఇప్పుడు చూడండి. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, చూసారా? ఇక్కడ పాప్ సౌండ్ వచ్చిన వెంటనే ఇక్కడ మనకి ఇది కూడా వచ్చిందనమాట. ఇమేజ్ ఇక్కడ మనకి ఆ సౌండ్‌తో పాటు ఇక్కడ టెక్స్ట్ అయితే వచ్చిందనమాట. సో, చూసే వాళ్ళకి బావుంటుందనమాట. సో, ఇది వచ్చినప్పుడు మనకి ఇటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఇదే కాదు ఏదైనా సరే టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌కి మనం సౌండ్ ఎఫెక్ట్‌ని యాడ్ చేసామంటే బావుంటుంది చూసేదానికి. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇంకా ఇక్కడ సరిగ్గా ప్లే కావట్లేదు. ఎందుకంటే ఇది మనము టైటిల్స్‌ని యాడ్ చేస్తున్నాము. ఇంకా ఎఫెక్ట్స్‌ని యాడ్ చేసాం కాబట్టి ఇది కాస్త హెవీ అయిపోయిందనమాట మన వీడియో ఎడిటింగు. కాబట్టి ఇది సరిగ్గా వర్క్ కావట్లేదు. మనకి వర్క్ అవుతుంది. కాకపోతే మనకి చూసేదానికి వెనక ముందు అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు మనం ఇక్కడ రెండర్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి ఇది ఉంది కదా! రెండర్ ప్రివ్యూ అనే ఆప్షన్. దీని మీద నేను క్లిక్ చేశానంటే ఇది ఏమవుతుందంటే మనం ఇంతవరకు ఏవేవైతే ఎఫెక్ట్స్ గానీ, టెక్స్ట్ గానీ, సౌండ్ ఎఫెక్ట్స్ గానీ యాడ్ చేసామో వాటన్నింటిని ఇది రెండర్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఇప్పుడు నేను ప్లే చేశాననుకోండి. ప్లే చేసి నేను చెక్ చేయాలి. ఇది కరెక్ట్‌గా సూట్ అయిందా దీనికి లేదా కరెక్ట్‌గా ఫిట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటే స్మూత్‌గా ప్లే అవుతుందనమాట. ఇప్పుడు చూసారు కదా! ల్యాగ్ అయింది. సౌండు వస్తూ ఉంది. కాకపోతే టెక్స్ట్ వచ్చిన తర్వాత రావడం గానీ, లేదా టెక్స్ట్ కంటే ముందే సౌండ్ వచ్చినట్టు గానీ చూపిస్తుంది. కాబట్టి అలా కాకుండా మనకి నీట్‌గా ఒకేసారి కరెక్ట్‌గా ప్లే అవ్వాలంటే రెండర్ ప్రివ్యూ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్లేబ్యాక్ అనేది స్మూత్‌గా అవుతుందనమాట. సో, ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, చూసారు కదా! ఇప్పుడు స్మూత్‌గా ప్లే అవుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను రెండర్ ప్లేబ్యాక్ చేసుకున్నాను కాబట్టి. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే మొత్తము అయ్యేలాగా వదిలేయొచ్చు. సో, ఎన్ని మినిట్స్ పడుతుందనేసి టైమింగ్ కూడా చూపిస్తుంది అప్రాక్సిమేట్‌లీ. సో, కాబట్టి ఇలా చేసుకోవచ్చు. వద్దనుకుంటే మీకు తెలుసు ఓకే నేను చేసుకుంటాను నాకేం అవసరం లేదు అది అనుకుంటే ఇలా కూడా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. సో, చేసిన ప్రతిసారి మనం సేవ్ చేసుకోవాలి ప్రాజెక్ట్‌నైతే. సో, సేవ్ అయితే చేసేసాను. ఇంకా టెక్స్ట్‌ని మనము యానిమేషన్ కూడా ఇవ్వొచ్చనమాట. సో, ఈ టెక్స్ట్ చూడండి ఇక్కడ ప్లెయిన్‌గా వస్తుంది కదా! ఇలా కాకుండా మనకి యానిమేషన్‌గా రావాలి అని అనుకుంటూ ఉంటే ఇక్కడ యానిమేషన్ మీద ముందుగా టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత యానిమేషన్‌లో వచ్చేసి ఇన్ అండ్ అవుట్ 2 లూప్స్ ఉంటాయన్నమాట. సో, టెక్స్ట్ ఎలా రావాలి, దాని తర్వాత టెక్స్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత ఎలా వెళ్ళిపోవాలి అనేసి. సో, వచ్చేటప్పుడు ఎలా రావాలి అనేది ఇన్‌లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది టెక్స్ట్. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే సో, చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. లేదు ఇదనుకోండి
దీని మీద క్లిక్ చేస్తే ఇది చూడండి ఈ విధంగా టైప్ అయినట్టు వస్తుంది అనమాట. లేదు ఈ విధంగా రావాలి అని అనుకుంటే ఇలా మీకు ఎలా కావాలంటే అలా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇలా రావాలంటే ఇక్కడ ముందుగా అయితే ప్రివ్యూ చూపిస్తుంది. దాని తర్వాత ఇది యాడ్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది అనమాట. మీరు ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్ అయితే చేసేసాను. ఇంకా అవుట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి అవుట్ అంటే టెక్స్ట్ వచ్చింది. స్టార్టింగ్లో అయితే ఈ విధంగా వస్తుంది. ఇంకా అయిపోతుంది కదా టెక్స్ట్, అప్పుడు ఎలా వెళ్ళిపోవాలనేసి మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను క్లిక్ చేస్తాను. డబుల్ క్లిక్ ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు టెక్స్ట్ ఇంతకుముందు ప్లెయిన్గా వచ్చింది కదా, ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వస్తుందో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చూడండి. తెలుగు ట్యూటర్. సో లాస్ట్ ఛానల్ వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి చేయడం జరిగింది. సో చూసారు కదా ఏ విధంగా మనకి టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యిందనేసి. లేదు లూప్లో రావాలి, అది టెక్స్ట్ వచ్చేసి మనము వీడియో మొత్తం కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, హిట్ ద బెల్ నోటిఫికేషన్ ఐకాను అనేసి లైన్గా మన వీడియో కింద లైన్గా పోతూనే ఉంటుంది ట్రైన్ మాదిరిగా. సో అటువంటిది రావాలంటే లూప్లోకి వచ్చేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ టెక్స్ట్ని వచ్చేసి వీడియో మొత్తానికి రావాలంటే ఆ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా పెట్టేస్తాం అనమాట. పెట్టేసిన తర్వాత దీన్ని మనము లూప్ అని చేసేస్తాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది బౌన్సింగ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇది లూప్ అవుతూనే ఉంటుంది ఇంకా. సో ఇది ఇలాగే తిరుగుతూనే ఉంటుంది వీడియో మొత్తం. సో ఇది చూడండి, తెలుగు ట్యూటర్. సో లాస్ట్ ఛానల్ వీడియోస్ అయితే నేను సో ఇది చూడండి ఇది ఇలాగే ఎగురుతూ ఉంటుంది. లేదు ఈ ఎఫెక్ట్ వద్దు నాకు వేరే ఎఫెక్ట్ ఏమైనా కావాలి అని అనుకోండి, అలాంటప్పుడు మీరు ఇక్కడ ఈ ఎఫెక్ట్ని నేను ఈ ఎఫెక్ట్ అనుకుంటున్నాను, ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేస్తే సో చూడండి ఈ విధంగా అవుతూనే ఉంటుంది. సో వీడియో మొత్తం అవుతుంది అనమాట. సో లూప్ అనేది ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. టెక్స్ట్లో అయితే ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకా మనకి టైటిల్స్లో వచ్చేసి చాలా రకాలైనటువంటి టెక్స్ట్ అయితే ఉంటాయండి. ఇంకా దీంట్లో అడ్వాన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. మనకి అడ్వాన్స్ ఆప్షన్స్లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఇప్పుడు వీటిని ప్రీసెట్స్ అంటారు అనమాట. ఈ ప్రీసెట్స్ని మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్లో కూడా సో చూడండి ఈ విధంగా ఉంటుంది. మనము ఇక్కడ ఏమిటంటే అడ్వాన్స్ ఆప్షన్కి ఇంకా ఈ ఆప్షన్స్కి ఇక్కడ వచ్చేసి చిన్నదిగా కనిపిస్తుంది, ఇక్కడ స్క్రీన్ పెద్దదిగా కనిపిస్తుంది. ఇక్కడ మనము కస్టమైజేషన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి గ్రేడియంట్ అంటే ఈ ఎఫెక్ట్ ఉంది కదా దీంట్లో, ఈ కలర్ ఇది మనం ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఇక్కడ స్కేల్ అనేది ఇచ్చున్నారు. ఇంకా అవుట్లైన్ ఏమైనా దీనికి అవుట్లైన్ ఎలా బ్లాక్ కావాలంటే బ్లాక్ పెట్టుకోవచ్చు అన్నమాట. అవుట్లైన్స్ ఉన్నాయి అక్కడ కూడా చేసుకోవచ్చు, కాకపోతే స్మాల్ స్క్రీన్గా కనిపిస్తుంది కాబట్టి మనకు సరిగా కనిపించకపోవచ్చు, కాబట్టి ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒపాసిటీ, ఈ అవుట్లైన్ ఒపాసిటీ ఎంత ఉండాలి అనేది పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఇంకా బ్లర్నెస్ ఉండాలా వద్దా అనేది కూడా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా థిక్నెస్ అనేది ఎంత ఉండాలి, సో అవుట్లైన్ యొక్క థిక్నెస్ని కూడా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి షాడో యాడ్ చేయాలంటే షాడో కూడా యాడ్ చేయొచ్చు. షాడో వచ్చేసి మనం షాడో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ కలర్లో షాడో కావాలి అంటే దీని షాడో పడుతుంది అనమాట అక్కడ. ఇంకా ఎంత డిస్టెన్స్లో షాడో ఉండాలి అనేది, సో ఇక్కడ చూడండి షాడో అనేది ఎంత డిస్టెన్స్లో ఉండాలనేది కూడా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. ఇంకా ఇక్కడ నుంచి మీరు ఈ కలర్ కావాలనుకోండి బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచి పెన్ని యాడ్ చేసుకొని ఏ కలర్ కావాలంటే వీడియోలో ఉండే కలర్ని మ్యాచ్ అయ్యేలాగా బ్యాక్గ్రౌండ్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత ఎంత రేడియస్లో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలో ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎంత స్ప్రెడ్ అయ్యి ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి అవసరం లేదు బ్యాక్గ్రౌండ్ కాబట్టి రిమూవ్ చేసేద్దాము. ఇంకా ఏ షేప్లో ఉండాలి టెక్స్ట్ అనేది, సో ఇక్కడ చూడండి ఇక్కడ షేప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మనము, ఏ షేప్లో టెక్స్ట్ ఉండాలి అనేసి. చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని తగ్గిస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి ఎందుకంటే పెద్దది, ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే షేప్స్ అయితే ఎవరు యాడ్ చేయరు, ఒకవేళ చేయాలనుకోండి హౌ మనకు అవసరం పడింది, ఒకవేళ చేయాల్సి వచ్చింది అలాంటప్పుడు మనము దీని ఈ విధంగా తగ్గిస్తాం అనమాట. సో ఇక్కడ సర్కిల్ ఉంటుంది, సర్కిల్ని తగ్గిస్తే ఇది తగ్గి ఈ విధంగా కనిపిస్తుంది. లేదు పెద్దదిగా కావాలంటే పెద్దదిగా చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ చూడండి ఈ విధంగా మనం స్ట్రెంత్ అనేది ఎక్కువ తక్కువ చేసామంటే ఈ విధంగా అవుతుంది. ఇంకా మనం ఇక్కడ నుంచి దీన్ని తిప్పించాలనుకోండి ఈ విధంగా తిప్పించుకోవచ్చు. ఈ రౌండ్ ఉంది కదా ఇక్కడ కర్సర్ తీసుకెళ్తే ఈ విధంగా యారో అనేది కనిపిస్తుంది. అప్పుడు దీన్ని బట్టి మౌస్తో ఈ విధంగా
తిప్పించుకోవచ్చు అనమాట. తిప్పిస్తే ఈ విధంగా అవుతుంది. అప్లై చేయాలంటే చేసుకోవచ్చు, వద్దనుకుంటే క్యాన్సిల్ మీద చేసేయచ్చు. ఇంకా దాని తర్వాత యానిమేషన్‌లో ఇదేనండి ఇన్ అండ్ ఔట్ లూప్ ఆప్షన్ అని చెప్పాను కదా! అవి ఉంటాయి అనమాట. సో, ఇక్కడైతే నో మీద క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ ఈ విధంగా అయిందనమాట మనకి. ఇంకా టెక్స్ట్ అయితే చూసారు కదా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో టెక్స్ట్‌లో అనేసి. ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి కీ ఫ్రేమ్స్ మన వీడియోస్‌కి ఎలా యాడ్ చేస్తామనేది చూపిస్తాను. సో, కీ ఫ్రేమ్స్ అంటే మీరు చూసుంటారు వీడియో వచ్చేసి స్టార్ట్ అయిన వెంటనే జూమ్ ఇన్ అవ్వడము, జూమ్ అవుట్ అవ్వడము ఇటువంటివి వస్తా ఉంటాయి కదా! సో, ఆ కీ ఫ్రేమ్స్‌ని ఎలా చేస్తారంటే ఇప్పుడు ఇది ఈ బిట్‌ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను చూడండి ఒకే యాంగిల్‌లో ఉన్నాననమాట. ఇలా నా ఇమేజ్ అయితే నేను ఇక్కడ టెక్స్ట్‌ని రిమూవ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇక్కడ నేనున్నాను. ఇప్పుడు నేను జూమ్ ఇన్ అవ్వాలి. ముందుకు రావాలి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా వెనక్కెళ్ళాలి. అలాంటప్పుడు మనము ఇప్పుడు కీ ఫ్రేమింగ్ చేయాలంటే మనము వీడియో ఏదైతే సపోజ్ కీ ఫ్రేమింగ్ వీడియో మొత్తానికి చేయం గదా! సర్టెన్ పార్ట్‌కే చేస్తాము. అలా చేయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేయాలనేది ముందుగా మనం చూసుకోవాలి. అంతవరకు మనం ఏం చేస్తామంటే వీడియోని స్ప్లిట్ చేస్తామనమాట. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అనుకోండి. నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేను ఆ కీ ఫ్రేమింగ్‌ని యాడ్ చేయాలనుకోండి. అలాంటప్పుడు నేను దీన్ని స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ చేసి ఈ బిట్‌లో నేను ఏం చేస్తానంటే కీ ఫ్రేమింగ్‌ని యాడ్ చేయాలి. ఈ బిట్‌లో పర్టిక్యులర్ బిట్‌లో. ఇది ఎలా ఉంది నార్మల్‌గా ఉంది. ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో, చూడండి నార్మల్‌గా ఉంది. నేను ఇక్కడ జూమ్ ఇన్ అవ్వాలి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా జూమ్ అవుట్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఈ బిట్‌ని నేను సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ప్యానెల్ వస్తుంది. ఈ విధంగా బేసిక్‌లోకి వచ్చేసి మనము ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ ఉంది గదా! దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అయింది. సో, దీన్ని నేను కాస్త పెద్దది చేసి చూపిస్తాను. మీకు అర్థమవుతుంది బాగా. సో, ఇక్కడ చూడండి యాడ్ అయింది ఇక్కడ. ఇక్కడ యాడ్ అయింది. సో, దీన్ని నేను ఇక్కడ నుంచి జరిపేయొచ్చు. మనము ఎందుకు స్ప్లిట్ చేయమన్నానంటే వీడియోని స్ప్లిట్ చేయకపోయినా మనము ఇక్కడ కీ ఫ్రేమింగ్ యాడ్ చేయొచ్చు. కాకపోతే మనకి సమ్ టైమ్ ఏమవుతుందంటే కీ ఫ్రేమింగు మనము ఇక్కడ చేయాల్సింది వేరే బిట్‌లో చేసేస్తాము. వేరే చోట చేసేస్తాము. లేదంటే అది కాస్త ఒక్క రవ్వ జరిగిపోయినా అక్కడ మనకి ఇబ్బంది పడాల్సొస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేయాలో దాన్ని స్ప్లిట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. సో, ఇక్కడ నేను దీన్ని ఈ విధంగా పెట్టుకుంటాను. ఇక్కడ పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లో ఇక్కడి నుంచి నాకు ఏమవ్వాలంటే జూమ్ ఇన్ అవ్వాలనుకోండి. అలాంటప్పుడు నేను ఈ కీ ఫ్రేమ్‌ని యాడ్ చేసుకున్నాను కదా! ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను దీన్ని ఈ విధంగా ఎంత జూమ్ ఇన్ అవ్వాలి అనేసి ఇక్కడ నేను ఈ విధంగా చూడండి ఇక్కడ 131 లేదా 135 అనేసి పెట్టుకున్నాము. జూమ్ ఇన్ అయితే నేను ఇక్కడ చేసి ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేస్తాననమాట. సో, ఇక్కడ చూడండి. ఈ విధంగా వీడియోని ఏం చేస్తానంటే కొంచెం డౌన్‌కి తీసుకొనొస్తాను. మనం కీబోర్డ్‌లో అప్ అండ్ డౌన్ యారోస్ ఉంటాయి కదా! వాటిని ప్రెస్ చేసినా ఈ విధంగా డౌన్ వస్తుంది. సో, ఇక్కడ ఈ విధంగా జూమ్ ఇన్ అయింది. ఇప్పుడు జూమ్ అవుట్ అవ్వాలి. జూమ్ అవుట్ అవ్వాలంటే మనకి ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ నుంచి వీడియో ఇక్కడ వచ్చే కాడికి జూమ్ ఇన్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ప్రాపర్‌గా మనకి జూమ్ ఇన్ అయింది కదా! అలాగే జూమ్ అవుట్ అయిపోవాలి. జూమ్ అవుట్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ ఒక కీ ఫ్రేమ్‌ని యాడ్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ చూడండి ఈ కీ ఫ్రేమ్ ఇది ఉంది కదా! స్కేల్ అనేసి దీన్ని నేను వై యాక్సిస్ ఉంది కదా! వై యాక్సిస్ గాని, ఎక్స్ యాక్సిస్ గాని మనము దీన్ని యాడ్ చేస్తాం. వై యాక్సిస్‌ని యాడ్ చేస్తాను నేను. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని జూమ్ అవుట్ చేస్తామన్నమాట. సో, ఎక్కడి దాకా జూమ్ అవుట్ చేయాలి? సో, 100% ఎగ్జాక్ట్‌గా మనకి 100%కి జూమ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో, చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీడియో ప్లే చేసి చూపిస్తాను మీకు. సో, చూడండి. రెండర్ చేసి చూపిస్తాను. కొంచెం స్మూత్ ప్లే బ్యాక్ ఉంటుంది. సో, ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాము. సో, చూసారు కదా ఏ విధంగా ఇది జూమ్ ఇన్ అయింది, జూమ్ అవుట్ అయిందనేసి. సో, ఇలా మనము ఏం చేస్తామంటే కీ ఫ్రేమింగ్‌ని యాడ్ చేయొచ్చనమాట. ఇది ఎక్కడైనా యాడ్ చేయొచ్చు. కాకపోతే యాడ్ చేసే ముందు మనము అక్కడ వీడియోని స్ప్లిట్ చేసుకుంటే బెటర్ అనమాట. వీడియో స్ప్లిట్ చేయకపోయినా పర్లేదు. మనం స్ప్లిట్ చేయకుండా కూడా చేయొచ్చనమాట. కాకపోతే స్ప్లిట్ చేసుకొని చేస్తే మనకి పర్టిక్యులర్ బిట్‌కి మనం కీ ఫ్రేమింగ్ యాడ్ చేసాము అనేది మనం వీడియో ఎడిటింగ్‌లో ఎప్పుడైనా ఆ కీ ఫ్రేమింగ్ వద్దు రిమూవ్ చేయాలంటే ఆ బిట్ దగ్గర మనకి అర్థమవుతుందనమాట. అందుకనేసే మనము ఏం చేస్తాము ఇక్కడ ఈ కీ ఫ్రేమింగ్‌ని యాడ్ చేయడానికి స్ప్లిట్ చేసుకుంటాం వీడియోని. ఇంకా వీడియోలో గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. గ్రీన్ స్క్రీన్‌ని మనం ఎలా రిమూవ్ చేయాలంటే ఇప్పుడు ఈ వీడియోలో గ్రీన్ స్క్రీన్ ఉందనుకున్నాం. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏఐ టూల్స్‌లోకి వస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్‌లోనే ఆప్షన్ ఉంటుంది.
ఇక్కడ చూడండి క్రోమా కీ అనే ఆప్షను, దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత సో గ్రీన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అవుతుంది. సో నేను ఇది కాకుండా వేరేది చేసి చూపిస్తాను. చండాలంగా అయిపోయింది ఇక్కడ మన పరిస్థితి. కాబట్టి నేను ఇక్కడ గ్లోబల్ మీడియాలోకి వెళ్ళి ఇది తీసుకుంటాను ప్రస్తుతానికైతే. సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ చూడండి, ఇది వచ్చేసి మనకి సో ఇది గ్రీన్ స్క్రీన్లో ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఈ బిట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. వీడియోని చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద ఓకే చేస్తే ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ అయిపోతుంది. ఒకవేళ బ్లూ స్క్రీన్ ఉందనుకోండి, ఇక్కడ పెన్ టూల్ని తీసుకోవాలి. ఇక్కడ బ్లూ స్క్రీన్ది కూడా నా దగ్గర ఒకటి ఉంది. సో ఇది చూపిస్తాను చూడండి, ఇది బ్లూ స్క్రీన్ అనమాట. ఈ బ్లూ స్క్రీన్ ఉందనుకోండి, సపోజ్ ఇది బ్లూ స్క్రీన్ కదా. సో దీంట్లో క్రోమాకి ఎలా రిమూవ్ చేయాలి అంటే, మామూలుగా గ్రీన్ స్క్రీన్ ఉందనుకోండి, మనం క్రోమాకి ఆన్ చేసిన వెంటనే దాని బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంటే అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ బ్లూ స్క్రీన్ ఉంటే అది రిమూవ్ అవ్వదు ఆటోమేటిక్. క్రోమాకి అనే ఆప్షన్ని ఆన్ చేసుకొని ఇక్కడ ఈ పెన్ టూల్ తీసుకొని పెన్ టూల్ని ఇక్కడ ఏ కలర్ అయితే మనం వద్దనుకుంటామో ఆ కలర్ని మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇది రిమూవ్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఓకేనా. సో దీన్ని ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా బ్లూ ఉంది కదా, సో ఈ విధంగా వస్తుంది మనకి ఇది ప్లే అయ్యేటప్పుడు. మనం దీన్ని రిమూవ్ చేయాలంటే, సో మనం బ్లూ స్క్రీన్ని రిమూవ్ చేయాలంటే క్రోమా కీని ఆన్ చేసి ఈ పెన్ టూల్ తీసుకుని ఇక్కడ బ్లూ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. చేసుకుంటే ఇది రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము బ్లూ స్క్రీన్ కానీ గ్రీన్స్ కానీ బ్లాక్ ఉన్నా ఏ కలర్ ఉన్నా సరే మనము ఈ విధంగా మనం గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ని యూస్ చేసి ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు అనమాట క్రోమా కీని. ముందైతే మనకి గ్రీన్ స్క్రీన్ అనేసి లేదా క్రోమా కీ అనేసి ఆప్షన్ ఉంది ఇక్కడ టూల్స్లో కానీ ఎడిట్లో దేంట్లోనో ఉంది. ఇప్పుడు దాన్ని వచ్చేసి కంట్రోల్ ప్యానల్ ఇక్కడ పెట్టేశారు కాబట్టి ఇక్కడ ఏఐ టూల్స్లో దాన్ని ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు ఇంకా మనము మోషన్ ట్రాకింగ్ గురించి తెలుసుకుందాము. మోషన్ ట్రాకింగ్ అంటే ఏమిటి అనేసి. సో మోషన్ ట్రాకింగ్ అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు, ఇప్పుడు సపోజ్ నేను చేయి కదిలిస్తున్నాను అనుకోండి, ఆ చేయితో పాటు ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా ఇమేజ్ కానీ నేను ఏ మూమెంట్లో అయితే చేయి తీసుకెళ్తానో ఆ మూమెంట్లో ఆ ఇమేజ్ కూడా నా చేతితో పాటు కదులుతున్నట్టు అది కనిపించడాన్ని మోషన్ ట్రాకింగ్ అంటాం అనమాట. సో అది ఎలా చేస్తామనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ నేను కొన్ని ఎలిమెంట్స్ని తీసేస్తాను, వీటిని తీసేస్తాను ఇక్కడ నుంచి, ఎందుకంటే వీడియో వచ్చేసి మనకి హెవీగా అయిపోతుంది ఎడిటింగ్లో. ఇప్పుడు మోషన్ ట్రాకింగ్ ఎలా చేస్తామో సో ఇక్కడ ఈ వీడియోలో చూపించడం కంటే నేను ఇంకో వీడియో తీసుకొని మీకు చూపిస్తాను మోషన్ ట్రాకింగ్ ఎలా చేస్తామనేసి. ఎందుకంటే దీంట్లో చూపించానంటే కాస్త మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకో వీడియో నేను ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇదొక కార్ వీడియో అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక కార్ అయితే పోతూ ఉంది. సో ఇప్పుడు నేను ఆ కార్ మీద మై కార్ అని రాయాలి లేదా నా పేరు రాయాలి, ఏదో ఒకటి రాయాలనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మోషన్ ట్రాకింగ్ చేయాలంటే ముందుగా అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్లిప్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏఐ టూల్స్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చారంటే ఇక్కడ చూడండి మోషన్ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది స్క్రీన్ మీద. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ బాక్స్ని మీరు ఏ వస్తువుకైతే మోషన్ ట్రాకింగ్ సెట్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఇది కార్ కదా, ఈ కార్ మీద నేను ఈ బాక్స్ని తీసుకొని వచ్చి పెట్టి ఇలా చిన్న సైజ్ చేసేస్తాను. మరి అంత చిన్నది కాదు, ఈ విధంగా చేసేసి సో ఆ ప్లస్ పాయింట్ వచ్చేసి ఆ ఆబ్జెక్ట్ మీద ఉండాలి, పెద్దదిగా ఉండకూడదు మళ్ళీ, సరేనా. సో కాబట్టి ఇలా ప్లస్ పాయింట్ ఈ విధంగా చేసేసామంటే ఇంకా ఇది ఈ ఆబ్జెక్ట్ని చూపిస్తుంది అనమాట. ఇది ఎందుకు పెట్టామంటే మోషన్ ట్రాకింగ్కి తెలుస్తుంది అనమాట, ఓహో ఈ ఆబ్జెక్ట్ని మనము ఫాలో అవ్వాలి అనేసి. ఓకేనా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మోషన్ ట్రాకింగ్ అనలైజింగ్ మోషన్ ట్రాకింగ్ అనేసి వస్తుంది. ఆ బాక్స్ కూడా చూడండి దాంతోపాటే అలా పోతుందన్నమాట. సో ఇది కంప్లీట్ అయిపోయింది, మోషన్ ట్రాకింగ్ ఇప్పుడు అవుతుందన్నమాట. సో ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది, వికారంగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ కంటి లాగా ఉంది కదా, ఐ లాగా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే బాక్స్ అనేది డిజేబుల్ అయిపోతుంది అనమాట, మాయమైపోతుంది. కానీ మోషన్ ట్రాకింగ్ వర్క్ అవుతుంది, జస్ట్ మనకి అక్కడ బాక్స్ కనిపించదు అంతే అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి ఇమేజ్ పెట్టాలో లేకపోతే ఇక్కడ టెక్స్ట్ పెట్టాలో మన ఇష్టం అన్నమాట. ముందుగా ఏం చేస్తాం, నేను టెక్స్ట్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేస్తాను. చేసి
ఇక్కడ దీన్ని మనం కార్ మీద ఏ విధంగా పెట్టేద్దాము. ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని వచ్చేసి మై కార్ అని రాసేస్తాను. ఓకే, రాసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి. ఈ వీడియో మీద క్లిక్ చేస్తే మోషన్ ట్రాకింగ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ నుంచి లింక్ ఎలిమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కామిక్ టైటిల్. సో ఇది నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను కదా, ఇది కామిక్ టైటిల్ అనమాట. దీన్ని మనం చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ కార్తో పాటు ఈ టైటిల్ని మనం లింక్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా ఈ టెక్స్ట్ని ఈ కార్తో పాటు మొత్తం లాస్ట్ వరకు ఫిల్ చేద్దాము. ఇప్పుడు చూడండి, కార్ ఎక్కడో ఉంది కానీ టైటిల్ అనేది ఎక్కడో ఉంది. కాబట్టి దీన్ని ఫస్ట్గా ఇక్కడ తీసుకొని వచ్చి ఈ టైటిల్ని లాగి మనము ఈ కార్కి ఇక్కడ పెట్టేద్దాం. ఓకేనా, పెట్టేసాము. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం మోషన్ ట్రాకింగ్ స్టార్ట్ అయిందో లేదో. సో చూడండి, సో కార్తో పాటే ఇది పోతూ ఉంది టైటిల్. సో చూడొచ్చు వీడియో. సో టెక్స్ట్ అనేది కార్తో పాటే పోతుంది అన్నమాట. సో ఇక్కడ టెక్స్ట్ కార్తో పాటు పోతూ ఉంది కానీ సరిగ్గా దీంతో పాటే నిలవట్లేదు. సో చూడండి, ముందుకి వెనక్కి ఎలా పడితే అలా పోతా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని మోషన్ ట్రాకింగ్ని ఇక్కడ ఒకసారి బాక్స్ని ఓపెన్ చేసుకుందాము. ఎనేబుల్ చేసుకొని ఈ బాక్స్ని కొంచెం పెద్దది చేసుకుందాము. సో బాక్స్ని కొంచెం పెద్దది చేసేద్దాము. పెద్దది చేసి ఇక్కడ ఈ టెక్స్ట్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం. సో బాక్స్ దగ్గర ఉండేలాగా చేసామంటే బాక్స్ లోపలికి కూడా మళ్ళీ కార్ అనేది ఇక్కడ మనకు కనిపించదు కాబట్టి ఓకే వేసాము. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూద్దాము. సో ఇప్పుడు కొంచెం ఓకే అన్నమాట. సో దీంతో పాటే పోతూ ఉంది, కొంచెం వెనక్కి ముందుకి అవుతూ ఉంది. దీన్ని ఇంకా మనం కాస్త అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇది ఏ ఫ్రేమ్ దగ్గర వెనక్కి వెళ్తూ ఉంది, ఇక్కడ వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి మనము ఈ విధంగా ఫ్రేమ్కి ఈ విధంగా మనము కట్ చేసి ఈ విధంగా పెట్టొచ్చు అనమాట. పెడితే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూడండి, సో ఇప్పుడు కార్తో పాటే పోతూ ఉంది. ఈ ఫ్రేమ్ దగ్గర ముందరికి వెళ్ళిపోయింది కదా, కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఈ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ ఈ విధంగా తీసుకొని వస్తాం. ఇప్పుడు చూడండి, సో పర్ఫెక్ట్ సింక్ అవుతుంది, ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వట్లేదు అనమాట. సో ఈ విధంగా ఏం చేస్తామంటే మనము మోషన్ ట్రాకింగ్ అనేది సెట్ చేస్తాం అన్నమాట ఏదైనా వీడియో. ఇదే కాదండి, కొన్ని వీడియోస్ చూస్తుంటారు మీరు, కొంతమంది చేతులు ఇలా కదిలించినప్పుడు వీడియో ట్యుటోరియల్స్ ఉంటాయి, కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు చేయి ఇలా అన్నప్పుడు మనకి అక్కడ ఇమేజ్ రావడమో, మొబైల్ ఇమేజ్ రావడమో, లేదంటే చేయి ఇలా కదిలించినప్పుడు టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ చేతితో పాటు కదులుతూ ఉండడము, అవన్నీ ఈ మోషన్ ట్రాకింగ్ ద్వారానే చేస్తారన్నమాట. సో మోషన్ ట్రాకింగ్ అనేది చాలామందికి తెలీదు, చేయడం అనేది చాలా ఈజీ అన్నమాట. సో ఇంకా ఈ బాక్స్ మనకు వద్దంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా ట్రాక్ సెట్టింగ్స్ మనము ఇక్కడ నుంచి అనలైజింగ్ మోషన్ ట్రాక్. సో చూడండి, ఈ విధంగా అంటే ట్రాకింగ్ని మళ్ళీ మనము ఇంకోసారి చేసుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసాం కదా మనము టెక్స్ట్, కాబట్టి మళ్ళీ చేసుకోవడానికి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా సింక్ అయ్యి పోతుంది, కార్తో పాటే టెక్స్ట్ కూడా పోతుంది. ఇప్పుడు టెక్స్ట్ వద్దు, ఇమేజ్ని మనం పెడదాము అని అనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా మనకి, ఈ ఇమేజ్ పెడదాము. సో ఈ ఇమేజ్ పెడదాం. ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి మనకి కార్తో పాటే పోవాలి అనుకుంటే మనము మళ్ళీ ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ నుంచి. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని ఇక్కడ కార్ దగ్గర ఇలా పెట్టేస్తే ఇప్పుడు చూడండి, ఓకే ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. సో చూడండి, అవుతుందా, మై కారు పోతుంది, ఇమేజ్ కూడా పోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు, ఇమేజ్ని సెట్ చేయొచ్చు. ఇంకా వేరేది ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా మనము ఏ ఆబ్జెక్ట్కి అయితే మోషన్ ట్రాకింగ్ సెట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత ఏదైతే లింక్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేసి మోషన్ ట్రాకింగ్ అనేది సెట్ చేస్తాం అనమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనము సో ఇక్కడ ఇదైతే మనము చూసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ గురించి తెలుసుకున్నాము.
సో వీడియోని నేను మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ గురించి చెప్తాను మీకు. సో ఇక్కడ కాస్త కట్ చేసుకుందాం మనం. సో ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి, ఎందుకంటే ఇప్పుడు నా వీడియో నార్మల్గా ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని నేను గనుక ఇక్కడ తీసుకొని వచ్చి వేసానంటే ఇప్పుడు చూడండి. సో చూడండి, ఎఫెక్ట్ ఈ విధంగా షేక్ చేస్తుంది నన్ను. సో ఇది ఎఫెక్ట్ అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక ఎఫెక్ట్ అన్నమాట. ఈ విధంగా క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మొసాయిక్ అనేసి ఉంది. ఇది వచ్చేసి ఏదైనా వీడియోలో ఏదైనా వస్తువుని మనం బ్లర్ చేయాలనుకోండి, అక్కడ ఆ ఎలిమెంట్ దగ్గర సపోజ్ ఈ పార్ట్ని నేను బ్లర్ చేయాలనుకోండి, ఈ పార్ట్ని నేను ఇక్కడ బ్లర్ చేయాలి, ఫేస్ని కానీ, లేకపోతే కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేదా ఎవరిదైనా ఫేస్ని బ్లర్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మనము ఈ మొసాయిక్ అనే ఆప్షన్ని ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. ఎందుకంటే కొంతమంది వీడియో ట్యూటోరియల్స్ క్రియేట్ చేస్తుంటారు నాలాగా. అప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ పాస్వర్డ్స్ కానీ, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్, అడ్రస్ ఇలాంటివి ఉంటాయి. వాటిని బ్లర్ చేయొచ్చు అనమాట ఈ మొసాయిక్ అనే ఈ యొక్క ఎఫెక్ట్ ద్వారా. ఓకేనా? సో ఈ విధంగా చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనము దీనికి వచ్చేసి ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఏఐ టూల్స్లో మోషన్ ట్రాకింగ్ని మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమిటంటే మోషన్ ట్రాకింగ్ సెట్ చేసేసామా, ఇక్కడ ఏ పాత్కి అయితే, అంటే ఎక్కడైతే మనము మోషన్ ట్రాకింగ్ సెట్ చేసి ఈ మొసాయిక్ ఆప్షన్ని వేస్తామో, మనము అక్కడ స్క్రోల్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నా, అది కదులుతూ ఉన్నా, ఈ మొసాయిక్ అనేది కరెక్ట్గా అక్కడ మనం మోషన్ ట్రాకింగ్ ఇస్తాం కదా మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద, అక్కడ ఈ మొసాయిక్ అనేది అలాగే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము మోషన్ ట్రాకింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు మొసాయిక్లో పెట్టి కూడా. ఓకేనా? సో దీనికోసం కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది చూడండి, ఈ విధంగా కదులుతుంది. సో ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీ వీడియోకి సూటబుల్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా ఫిల్టర్స్ అయితే నేను చెప్పేశాను మీకు ఇంతకుముందే, కలర్ గ్రేడింగ్ గురించి చెప్పినప్పుడు ఫిల్టర్స్లో ఏవేవి ఫిల్టర్స్ ఉంటాయి, మనం ఏది వాడుకోవచ్చు అనేసి. సో చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. మనం కలర్ గ్రేడింగ్ చేయకుండా జస్ట్ ఈ ఫిల్టర్ని అప్లై చేస్తే చాలు, మనకి కలర్ గ్రేడింగ్ లాగా అయిపోతుంది అనమాట వీడియో. కాకపోతే కాంట్రాస్ట్ ఇంకా బ్రైట్నెస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది మనము ఎక్స్ట్రా కావాలంటే అది మనం కలర్ గ్రేడింగ్లోనే అక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్గా. ఇక్కడ ఇది వచ్చేసి మనకి మన వీడియో యొక్క ఫోకస్ ఎట్లుంది, మన వీడియో మనం క్రియేట్ చేసినప్పుడు మనకి లైటింగ్ ఎలా ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఇక్కడ ఈ ఫిల్టర్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. మీరు తీసిన వీడియోనే డల్గా ఉందనుకోండి, ఈ ఫిల్టర్ వేసినా మీకు అంతగా ఎఫెక్ట్ అనేది రాదనమాట. సో మీకు ఫిల్టర్ బాగా పనిచేయాలంటే మీ వీడియోలో లైటింగ్ అనేది బాగుండాలి. ఇంకా మనం తీసిన వీడియోని సరిగా లేకుంటే మీకు ఇక్కడ ఈ ఫిల్టర్స్ అనేది అంత బాగా వర్క్ కావన్నమాట. సో ఇప్పుడు నేను ఈ నేచర్ స్కిన్ అనే ఫిల్టర్ని యూస్ చేయాలనుకోండి, అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తాను. చేసి ఎక్కడ వరకు కావాలో లేదా ఫుల్ వీడియో కావాలంటే దీన్ని ఈ విధంగా లాగుతాను అనమాట. లాగి ఇక్కడ దాకా పెట్టామంటే ఈ ఫిల్టర్ అనేది ఇక్కడ ఓకే అయిపోతుంది. ఇంకా ఎఫెక్ట్స్ కావాలంటే ఎఫెక్ట్స్ని కూడా అంతే, సేమ్ ఇలాగే ఏ బిట్కి అయితే కావాలో అక్కడ వరకు మనం ఏం చేస్తాం, దీన్ని తీసుకొని వచ్చి వదిలేస్తాం ఇక్కడ. లేదంటే మీరు ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేసి కూడా అక్కడ కూడా మనం పెట్టొచ్చు. ఇప్పుడు ఈ బిట్ని నేను ఇక్కడ నుంచి స్ప్లిట్ చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను స్ప్లిట్ చేస్తాను. సో స్ప్లిట్ చేసి ఇక్కడ చూడండి, స్ప్లిట్ చేసి ఈ ఎఫెక్ట్ని నేను ఇక్కడ నుంచి తీసేస్తాను. తీసేసి దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ ఎఫెక్ట్ని తీసుకొని వచ్చి దీని మీదే డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. నేను ఇక్కడ పైన పెట్టినా వర్క్ అవుతుంది, లేకపోతే ఇక్కడ ఈ వీడియో మీద డైరెక్ట్గా తీసుకొని వచ్చి వేసేసినా వర్క్ అవుతుంది అనమాట. సో రెండు రకాలుగా మనము ఇక్కడ ఎఫెక్ట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫిల్టర్స్ని చూస్తున్నట్లయితే ఫిల్టర్స్ కూడా సేమ్ అలాగే, దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేసేసిన దీని మీద మనకి ఫిల్టర్ అనేది అప్లై అయిపోతుంది. వద్దు అనుకుంటే ఇక్కడ ఈ విధంగా తనిగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా ఫిల్టర్స్ని ఎఫెక్ట్స్ని మనము ఈ విధంగా తనిగా పైన ఈ విధంగా పెట్టుకోవడమే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనకు వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కట్ చేయొచ్చు లేదా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అదే మనం డైరెక్ట్గా ఇక్కడ వేసేసామే అనుకోండి, ఈ వీడియోలో మనం వీడియో కట్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మనకి ఫిల్టర్స్ని ఎఫెక్ట్స్ని తీయాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి
మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా దీన్ని లాగి ఈ విధంగా ఇక్కడ వేసేస్తాం అనమాట. ఇలా వేసుకుంటే మనకు వద్దనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ మనము వేసిన తర్వాత ఇక్కడ ఏ ఎఫెక్ట్ పెట్టాము, ఏ ఫిల్టర్ వేసాము అనేది మనకి కొన్నిసార్లు అర్థం కాదనమాట. అలాంటప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే దీంట్లో ఉంది. ఇంకా ఇప్పుడు వీడియో స్టెబిలైజేషన్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ మనము వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి మనము వీడియోలోనే ఇక్కడ ఏ టూల్స్లోకి వచ్చినామంటే కాస్త కిందకు వస్తే ఇక్కడ మనకి స్టెబిలైజేషన్ అనేసి ఉంటుందన్నమాట. సో ఈ స్టెబిలైజేషన్ ఎందుకంటే ఇక్కడ మనము వీడియో తీసేటప్పుడు కొన్నిసార్లు వీడియో వచ్చేసి షేక్ అయిపోతుంది. మనం తీసిన వీడియో వచ్చేసి షేకీగా కనిపిస్తుంది అనమాట. సో అలా కదులుతున్న వీడియో కదలకుండా ఉండేలా చేసేయడానికి, సో అలా వీడియో కదులుతూ ఉందనుకోండి, అలా కదలకుండా స్టెబుల్గా ఉండడానికి ఇక్కడ స్టెబిలైజేషన్ అనేది మనం యూస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఈ స్టెబిలైజేషన్ని ఆన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్లిక్ టు స్టార్ట్ అనలైజ్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనము స్మూత్నెస్ ఎంత కావాలి, మీడియం నార్మల్ కావాలా, స్ట్రాంగ్ కావాలా, వీక్గా ఉన్న పర్లేదు అనేసి పెట్టుకోవాలి. నార్మల్గా అయితే ఇది సో ఇదైతే ఆటోమేటిక్గా నార్మల్లోనే ఉంటుంది. సో నార్మల్‌లో పెట్టుకోండి, బాగానే వస్తాయి రిజల్ట్స్. ఇంకా దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ అనలైజింగ్ మీద క్లిక్ చేసామంటే అనలైజ్ అనేది అవుతుంది. ఇంకా కొంత టైం అయితే తీసుకుంటుందనమాట ఇది వీడియోని స్టెబిలైజేషన్ చేసేదానికి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే అయిపోతుంది. దాని తర్వాత మీ వీడియో మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు అది కదులుతుంది, లేకపోతే షేకీ వీడియోగా కనిపిస్తుందంటే అది స్టెబిలైజేషన్ ఆన్ చేసిన తర్వాత, ఈ ప్రాసెస్ అయిన తర్వాత అది నార్మల్ వీడియోలా కనిపిస్తుందనమాట. దాంట్లో షేకీనెస్ అనేది ఉండదనమాట. సో ఈ విధంగా స్టెబిలైజేషన్ అయితే మనం యూస్ చేసుకుంటాము. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఆ ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను. సో ముందుగా అయితే వీడియో ఎడిటింగ్‌లో ఉండే వాటి గురించి మనం తెలుసుకుందాం. దాని తర్వాత అన్ని ఆప్షన్స్‌ని నేను చెప్తాను. ఇంకా ఇక్కడైతే ఇది మనం తెలుసుకున్నాము ఎలా చేస్తాం స్టెబిలైజేషన్ అనేసి. దీని తర్వాత ఇక్కడ మనకి చూడండి స్టాక్ మీడియా అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ స్టాక్ మీడియాలో ఏమిటంటే మనకి సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ మీద వీడియో చేస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనకి స్టాక్ ఫుటేజెస్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు కరాఓకేకి సంబంధించి నేను ఒక వీడియో చేశాను ట్యుటోరియల్. అలాంటప్పుడు నాకు కరాఓకే సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ వీడియోస్ కావాలంటే ఇక్కడ నుంచి నేను సెర్చ్ చేయొచ్చు అనమాట. కరాఓకే అని సెర్చ్ చేశానంటే నాకు కరాఓకేకి సంబంధించిన వీడియోస్ కానీ లేదా వేరే ఫొటోస్ ఏమైనా ఉన్నా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో కరాఓకేకి సంబంధించిన ఎలిమెంట్స్ ఇవి. దీంట్లో నుంచి మీకు ఏమైనా కావాలంటే దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి తీసి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తాం అనమాట, డ్రాప్ చేసుకుంటాం. సో ఇది చూడండి డౌన్లోడ్ అవుతూ ఉంది. సో ఇది డౌన్లోడ్ అయింది. ఓకే, అది కూడా డౌన్లోడ్ అవుతూ ఉంది. చేసుకుని ఈ విధంగా వేసుకుంటాం. చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వస్తుంది. సో ఇలా స్టాక్ ఫుటేజెస్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం డౌన్లోడ్ చేసేస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ చేసేసి ఉంటారు. అలాంటప్పుడు అవన్నీ ఇక్కడ డౌన్లోడ్స్లో మనకు కనిపిస్తాయి. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉంటాం కదా, అవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. స్టాక్ మీడియాలోకి వెళ్తే మైన్ అనే ఆప్షన్లో డౌన్లోడ్స్లో అవన్నీ ఉంటాయన్నమాట. 83 స్టాక్ ఫుటేజెస్ అయితే నేను ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టున్నాను. సో మీరు కూడా చేసుకుంటే మీకు కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనకి స్టాక్ ఫుటేజెస్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇంకా ఏఐ ఇమేజ్ అనేస్తుంది. సో ఏఐకి సంబంధించిన ఇమేజెస్ ఇవేమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో జనరల్లోకి వెళ్ళేసి మనము పోర్ట్రేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా జనరల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి, ఏమో చెప్పాలన్నమాట. నాకు ఇలాంటి ఫోటో కావాలి అని చెప్తే ఇక్కడ మనకి ఆ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది ఏఐ ద్వారా. ఇక్కడే ఏమని పెట్టున్నాను, ఐ వాంట్ ఏ పిక్ ఆఫ్ ఏ మొబైల్ ఇన్ హ్యాండ్ అని పెట్టున్నాను. సో జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కొన్ని వచ్చేసి ఏఐ వచ్చేసి ఫ్రీగా జనరేట్ అవుతాయి, కొన్ని వచ్చేసి క్రెడిట్స్ అడుగుతాయి అన్నమాట. సో ఆ క్రెడిట్స్ మనం ఫుల్ వర్షన్ ఫిల్మోరా వాడుతూ ఉన్నా సరే ఆ క్రెడిట్స్ని తనిగా కొనుక్కోవాలన్నమాట మనం ఫిల్మోరా వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి ఏఐని ఇక్కడ ఈ ఇమేజ్ని జనరేట్ చేయాలంటే నేను లాగిన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నాకు లాగిన్ అవసరం లేదు, నాకు ఏ ఇమేజెస్ నేను జనరేట్ చేయను కాబట్టి నేను ఇక్కడ లాగిన్ చేయలేదు. మీరు చేయాలంటే ప్రాసెస్ అయితే ఇదన్నమాట. ఇంకా లైబ్రరీలో చూసినట్లయితే ఇక్కడ ఇవి ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు వ్యాలంటైన్స్కి సంబంధించి ఇక్కడ ఇమేజెస్ వీడియోస్ ఉంటాయి. న్యూస్కి సంబంధించిన ఈ విధంగా ఫుటేజెస్ ఉంటాయి అన్నమాట. ఇంకా స్పేస్కి సంబంధించిన ఫుటేజెస్ ఉంటాయి. సో మీరు న్యూస్ ఛానల్ లేదా న్యూస్కి సంబంధించి ఏమైనా వీడియోస్ చేస్తూ ఉన్నా ఇటువంటివి వాడుకోవచ్చు. టెక్నాలజీకి సంబంధించినవి స్టాక్ ఫుటేజెస్ ఉంటాయి. సో రకరకాల ఫుటేజెస్ని మీరు ఇక్కడ స్టాక్ మీడియాలో నుంచి తీసుకోవచ్చు అన్నమాట. లేకపోతే మీరు గూగుల్లో నుంచి కూడా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆడియో అయితే మీకు తెలిసిందే, మనం
టెక్స్ట్ టు స్పీచ్ ఉంది. ఆడియోలో వచ్చేసి మనం ఆల్రెడీ ఆడియో ఫైల్స్ని డౌన్లోడ్ చేసి ఉంటాం కదా, అవి వచ్చేసి మైండ్లో డౌన్లోడ్స్లో ఉంటాయన్నమాట. సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మ్యూజిక్లో మ్యూజిక్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఏఐ మ్యూజిక్ ఉంటుంది. దీనికి కూడా మనము లాగిన్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ చూడండి, జనరేట్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అడుగుతుంది. సో కాబట్టి లాగిన్ అయితే చేసుకోవాలి. ఇంకా ఏఐ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే మనం చెప్పాలన్నమాట ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్ మనకు కావాలని. అలాంటి సౌండ్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ క్రియేట్ వస్తుంది. కాకపోతే ఏఐ కాబట్టి ఇప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి అంత కరెక్ట్గా అయితే ఇక్కడ మ్యూజిక్ కానీ ఈ ఇమేజెస్ కానీ పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ ఉంది. ఈ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఎలా పనిచేస్తుంది అంటే, దీని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే స్టార్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి హాయ్, హలో, హౌ ఆర్ యూ అనేసి నేను టైప్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇది చూడండి, ఇంగ్లీషా లేకపోతే ఏ లాంగ్వేజ్లో మనము ఇక్కడ టైప్ చేసాము ఏమిటి అనేసి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇది ఇంగ్లీష్ కాబట్టి ఓకే. ఇక్కడ నుంచి మనము సెలెక్ట్ చేసుకోవాలి ఏ వాయిస్లో అది స్పీచ్ ఇవ్వాలి, దాన్ని చదవాలి అనేసి. Wondershare Creativity Simplified. సో వాయిస్ ఇలా ఉంటాయి అనమాట. Wondershare Creativity Simplified. Wondershare Creativity Simplified. Wondershare Creativity సో Simplified. ఇదే అనుకున్నాము. జనరేట్ మీద మనం క్లిక్ చేసామంటే ఇక్కడ అవుతుంది. కాకపోతే ఇప్పుడు కావడం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ లాగిన్ అయితే చేసుకోలేదు. సో అందుకోసమని. ఇంకా దాని తర్వాత యూనివర్సల్ మ్యూజిక్ ఉంది. ఇక్కడ యూనివర్సల్ మ్యూజిక్లో వచ్చేసి మనకి మ్యూజిక్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంతకుముందే నేను మీకు ముందే చెప్పాను, సౌండ్ ఎఫెక్ట్స్లో చాలా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనేసి. సో బుష్ అనే సౌండ్ ఎఫెక్ట్స్, సో ఇది చూడండి. సో ఇటువంటి సౌండ్ ఎఫెక్ట్స్, మీకు ఇంకా డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ కావాలన్నా మీరు ఇక్కడ నుంచి సెర్చ్ చేయొచ్చు అనమాట. సెర్చ్ చేస్తే అటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి అన్నమాట మనకి. ఇంకా మ్యూజిక్ ఉంది. మ్యూజిక్లో వచ్చేసి మనకి రకరకాల కేటగిరీస్లో మ్యూజిక్ని డివైడ్ చేస్తున్నారు. ఆ మ్యూజిక్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో ఈ ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా టైటిల్స్, మీకు తెలిసిందే టైటిల్స్, చాలా రకాల టైటిల్స్ ఉంటాయి. మీరు టైటిల్స్లో వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ మ్యూజిక్, న్యూలీ యాడెడ్, నియాన్, హ్యాండ్ రైటింగ్, టైప్ ఎఫెక్ట్, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. మీరు ఏది కావాలంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైటిల్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా వీటిని టెంప్లెట్స్ అంటారనమాట. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇలా వస్తుంది. దీని మీద మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ అప్పుడు మనం ఎడిట్ చేసుకోగలం అనమాట. ఇప్పుడు ఇది ఎడిట్ చేయాలనుకో దీని మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇలా దీన్ని వచ్చేసి మనము రిమూవ్ చేసేస్తాం. ఇక్కడ నుంచి ఎరేజ్ చేసేసి రాసుకుంటాం. ఏది కావాలంటే అది రాసేసి ఈ విధంగా మనం కావాలంటే పెద్దది చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ సెట్ మొత్తాన్ని కదిలించాలంటే ఇక్కడ నుంచి ఈ విధంగా కదిలిస్తాము. ఇంకా టెక్స్ట్ని తీసుకొని వచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకుంటాం అనమాట. ఇది వద్దనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట. వద్దనుకుంటే డిలీట్. సో జస్ట్ కీబోర్డ్ మీద డిలీట్ ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. వద్దనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం డిలీట్ చేసేస్తాము. సో చాలా సింపుల్ అండి. ఇంకా దీని తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం వచ్చేసి మైండ్లో ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంటుందన్నమాట. కొన్ని టెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ సో ఈ టెక్స్టే అనుకున్నాము. ఈ టెక్స్ట్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, ఓకేనా. ఇది వచ్చేసింది. ఇప్పుడు నాకేమిటంటే ఈ టెక్స్ట్ వచ్చేసి నేను మాటి ఇది నా పేరు అనుకుందాం, నా పేరు ఇది, ఓకేనా. ఇది నా పేరు, ఇలా సెట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను ప్రతి వీడియోలో ఈ పేరే ఇలాగే బాగుంది, నాకు ఇదే రావాలి అని అనుకుంటే నేను ప్రతి వీడియోలో టైప్ చేసుకోలేను కదా. కాబట్టి ఇక్కడ ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి సేవ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఈ ఫ్లాపీ డిస్క్ లాగా దీని మీద క్లిక్ చేశారంటే కస్టమ్ టెక్స్ట్ అనేసి వస్తుంది. దీనికి ఒక పేరు ఇచ్చుకోవాలన్నమాట, మై నేమ్ అనేసి. ఇచ్చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఇక్కడ టైటిల్స్లో మైండ్లో ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మై నేమ్ అనేసి, ఓకేనా. ఈ విధంగా సేవ్ అయిపోయింది. సో ఇలా సేవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక నేమ్ అయితే సేవ్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను కదా, దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇక్కడ అవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ట్రాన్సిషన్స్లో మీకు చూపించాను నేను ట్రాన్సిషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుందనేసి. సో ట్రాన్సిషన్స్ అయితే ఏం లేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే అయిపోతుంది. ఇంకా దాని తర్వాత ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్లో వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇంతే. ఇంకా బాడీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి తనిగా. సో మన బాడీ ఉంటుంది కదా, దానికి ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి.
ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఏ విధంగా ఉంటుంది చూడండి. డౌన్లోడ్ అయితే అవుతూ ఉంది. సో ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది చూపిస్తాను మీకు. సో చూడండి, ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట మనకి. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఎఫెక్ట్స్తో. డ్యాన్సింగ్ వీడియోస్కి అలాంటి వాటికి ఇవి బాగుంటాయి. ఇంకా ఆడియో ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనం వాయిస్ చేంజ్ చేయడం కానీ ఇటువంటివి చేయొచ్చు. సో ఇక్కడ రకరకాల వాయిస్ అయితే ఉంటాయి. సో ఇలా చూడండి, Hit play on your imagination. ఈ విధంగా దీన్ని మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ ఆడియోలో చేంజ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో చూడండి, రేడియో మాదిరిగా వినిపిస్తుంది కదా. సో ఈ విధంగా అన్నమాట. వద్దనుకుంటే కంట్రోల్ Z చేస్తే అండు అయిపోతుంది. ఇంకా బిగ్ రూమ్ అనేసి ఉంది, దీని నుంచి కూడా టెస్ట్ చేద్దాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో ఇలా రకరకాల మనకి ఆడియో ఎఫెక్ట్స్ కూడా వస్తాయన్నమాట. మీకు ఏమైనా కావాలంటే కొన్ని క్లిప్స్ ఉంటాయన్నమాట, ఫన్నీ చేయాలి, ఫన్నీగా ఉండాలి అవి అని అనుకుంటే ఇటువంటి ఆడియో ఎఫెక్ట్స్ని మనం యూస్ చేసుకొని మన వీడియోని ఇంకా మోర్ అట్రాక్టివ్గా చేయొచ్చు అన్నమాట ఎడిటింగ్ చేసే టైంలో. ఇంకా ఆడియో డ్రివెన్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఆడియో పిక్సెల్ డాట్స్ రకరకాలుగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆడియో ఎఫెక్ట్స్ అంటే మన వీడియో మీద ఆడియో ప్లే అయినప్పుడు ఎఫెక్ట్స్ వచ్చినట్లు చూపించడానికి. సో ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇంకా న్యూ బ్లూ ఎఫెక్ట్స్ అనేసి ఉంది, దీన్ని కూడా మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడండి, సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరం లేదు మనకి, డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా బిఫోర్ ఆఫ్టర్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా బోరిస్ ఎఫెక్ట్స్ అనేసి ఉన్నాయి. ఇక్కడ బోరిస్ ఎఫెక్ట్స్లో చూడండి రకరకాలుగా బిఫోర్ ఆఫ్టర్ అనేసి ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఎఫెక్ట్స్ అయితే మనకి ఉంటాయన్నమాట. ఏది కావాలంటే అది మీరు మీ వీడియోకి తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇంకా ఫిల్టర్స్లో మనకి చూపించే ఫిల్టర్స్ ఎలా పనిచేస్తాయి ఏమిటనేసి. దాని తర్వాత స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఈ స్టిక్కర్స్ వచ్చేసి మనకి ఎలా పనిచేస్తాయంటే నేను మీకు చూపించాను. మనము కామెంట్ చేసి చెప్పండి అనేసి నేను చెప్తుంటాను నా వీడియోస్లో. సో అలాంటప్పుడు ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని చిన్నది పెద్దది సైజ్ చేసుకోవచ్చు. అంటే మనం చెప్పే మాట, మనం ఒక మాట చెప్తున్నాం అంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ వర్డ్స్ పాపప్ అవుతూ ఉంటే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ సబ్స్క్రైబ్ కానీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన, ఇప్పుడు చూడండి ఫేస్బుక్ అని నేను టైప్ చేస్తాను. టైప్ చేస్తే ఫేస్బుక్కి సంబంధించిన ఇక్కడ ఐకాన్స్ వస్తాయన్నమాట. మీరు ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఫేస్బుక్ది. ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి చిన్న ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి. ఇంకా మనం పెద్దదిగా ఉంది కదా, దీన్ని చిన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సో ఇలా మనము ఇక్కడ స్టిక్కర్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా AI స్టిక్కర్స్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం డిస్క్రైబ్ చేయాలన్నమాట, ఎలాంటి స్టిక్కర్ కావాలి అని చెప్తే దాన్ని బట్టి మనము ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మనం డౌన్లోడ్ చేసిన స్టిక్కర్స్ అయితే మైన్లో ఉంటాయి. ప్రతి ఒక్క ఆప్షన్లో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటివన్నీ ఇక్కడ మైన్ అనే ఆప్షన్లో డౌన్లోడ్స్లో ఉంటాయండి. ఇంకా టైటిల్స్లో ఒకటే మనము ఏమైనా సేవ్ చేసి ఉంటాం కదా ప్రీసెట్స్, అవి కస్టమ్లో ఉంటాయి అన్నమాట. ఇంకా దాని తర్వాత టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంది. టెంప్లెట్స్ వచ్చేసి మనకి ఇవి కూడా వీడియోసే, కాకపోతే వీటిని టెంప్లెట్స్ అనేసి అంటారు అన్నమాట. షార్ట్ ఫామ్లో ఉంటాయి ఇవి. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎడిట్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను తీసుకొని వచ్చి ఇక్కడ యాడ్ చేస్తాను అనుకోండి. సో ఇక్కడ నేను యాడ్ చేస్తాను, ఈ టెంప్లెట్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, సో వచ్చింది కదా. ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి స్టాక్ మీడియా ఇక్కడ చూడండి, ఇంకా టెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి టెంప్లెట్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఏమని వస్తుంది, ఇక్కడ చూడండి ఈగల్ టీమ్ అని వచ్చింది కదా. ఇక్కడ మనము ఎరేజ్ చేసేసి ఈ టెంప్లెట్లో మనము ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తే ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకే, లాస్ట్లో మనము అంటే ఇంట్రోస్ అవి తయారు చేసుకోవడానికి మనకి పనికి వస్తుంది. ఇక్కడ చూడండి ఇమేజ్ అని వచ్చింది. సో ఇలాగా మీరు ఒకవేళ ఇంట్రోస్ ఏమైనా తయారు చేసుకోవాలి మీ ఛానల్కి అనుకుంటే ఇక్కడ నుంచి టెంప్లెట్స్ని చూస్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ట్విట్టర్కి సంబంధించి చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలైనటువంటి టెంప్లెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనేసి వస్తుంది. ఇక్కడ మీరు ఛానల్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఛానల్ నేమ్.
సో ఇది ఇంట్రో అనుకుందాము. అలాంటప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే స్టాక్ మీడియాలో నుంచి ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకోండి, మీరు స్టాక్ మీడియాలోకి వచ్చి ఇక్కడ నుంచి వీడియోస్ ఏమైనా తీసుకొని ఇక్కడ యాడ్ చేయొచ్చు. లేదంటే టెక్స్ట్లోకి వచ్చేసి ఇక్కడ మనం యాడ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ఇమ్రాన్ అనేసి ఇక్కడ నేను రాయొచ్చు అన్నమాట. సో మీరు ఎడిట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా మీరు వీటిని టెక్స్ట్ని కూడా మనం ఇక్కడ నుంచి చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మనం టెక్స్ట్ని అయితే ఎడిట్ చేయొచ్చు ప్రస్తుతానికైతే. దాని తర్వాత ఎక్స్పాండ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. దీని మీద క్లిక్ చేశారంటే ఈ టెంప్లెట్లో ఏవేవైతే అడిషనల్గా యూజ్ చేస్తుంటారో ఇమేజెస్ కానీ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ ఇక్కడ ఎక్స్పాండ్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ యొక్క ఇమేజ్ కలర్ని కానీ ఈ టెక్స్ట్ యొక్క కలర్ని కానీ వాటిని ఫాంట్ని కానీ మనం చేంజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి నేను ఈ విధంగా ఫాంట్ని చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఎక్స్పాండ్ చేసుకోవాలన్నమాట. ముందుగా అయితే మనం ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాతే మనము ఏదైనా చేంజ్ చేయగలం అనమాట. సో ఇక్కడ చూడండి, రెట్రో నాయిస్ ఓవర్లే అనేసి ఉంది. దీన్ని మనము ఈ విధంగా చేసుకోవచ్చు. దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు అనమాట. ఇదే కాకుండా ఇది ఉంది, ఒపాసిటీ, ఎక్స్ట్రీమ్లీ డర్టీ ఫిల్మ్ అనేసి వస్తుంది. సో వీటన్నిటిని మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా మనము ఎడిట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ అండి. ఎక్స్పాండ్ చేసుకుని దీన్ని టెంప్లెట్ని ఎడిట్ చేయగలం మనము. ఓకేనా. ఇంకా ఇదే కాకుండా ఇంకా టెంప్లెట్స్ అయితే చూసేసాము. స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. స్ప్లిట్ స్క్రీన్ అంటే ఏం లేదు. ఇప్పుడు సో ఇక్కడ నేను స్ప్లిట్ స్క్రీన్ మీద ఈ విధంగా వేసుకున్నానంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, 2 స్క్రీన్స్ని అంటే పాడ్కాస్ట్ చూస్తూ ఉంటారు మీరు, స్క్రీన్ 1 స్క్రీన్ 2 అనేసి వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడ 2 స్క్రీన్స్ని మనము అంటే పాడ్కాస్ట్ చూస్తుంటారు కదా, 1-to-1 ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు 2 స్క్రీన్స్ ఇద్దరిని ఒకే స్క్రీన్లో చూపించడానికి ఇక్కడ ఈ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఈ స్ప్లిట్ స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ దీంట్లో వచ్చేసి మనము ఏదైనా వీడియోని యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ యాడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టాక్ ఫుటేజెస్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి దీన్ని తీసుకొని వచ్చి మనము ఇక్కడ యాడ్ చేస్తాం, ఇక్కడ వదులుతాం అనమాట. సో ఈ విధంగా సో ఇక్కడ వేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోని తీసుకొని వచ్చి ఇక్కడ డైరెక్ట్గా వేస్తాం అనమాట. వేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా మనం ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా వీడియో గురించి మాట్లాడుతున్నారు, అది పక్కన కనిపించాలి, లేదా పాడ్కాస్ట్ ఉంది దానికి సంబంధించిన వీడియో ఎడిటింగ్ కోసము ఈ స్ప్లిట్ స్క్రీన్ అనేది పనికి వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఈ ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు. ఇంకా ఇక్కడ చూడండి, ఇది ప్లే చేసి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే పక్కన కార్ పోతూ ఉంది. ఒకే స్క్రీన్లో 2 వీడియోస్ అనేది మనం ఒకేసారి చూపించవచ్చు అనమాట. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానంటే 4 స్క్రీన్స్వి ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే 4 వీడియోస్ని ఒకే స్క్రీన్లో చూపించవచ్చు. ఇంకా ఇక్కడ రకరకాలుగా చూడండి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 4 స్క్రీన్స్ వరకు అయితే మనం ఇక్కడ చూపించగలుగుతున్నాం. ఇంకా 5 స్క్రీన్స్ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. సో ఇలా 6 స్క్రీన్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ 3 వీడియోస్ ఒకే వీడియోలో చూపించాలి అని అనుకుంటే ఈ విధంగా అంటే కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట మనకి చూపించడానికి ఇది. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనము చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాక్ మీడియాలోకి రావాలి. ఏ వీడియోస్ అయితే ఇక్కడ చూపించాలో దాన్ని ఎత్తి స్క్రీన్ 1లో ఇలా వేస్తాము. వేసిన తర్వాత ఇక్కడ ఎంత జూమ్ ఎంత కావాలి అనేది ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా సెకండ్లో తీసుకుంటాము. సెకండ్లో వచ్చేసరికి మనం ఏం చేస్తాము, ఈ కార్ వీడియోనే అనుకుందాము, దీన్ని వేసేద్దాము. సో ఇక్కడ ఈ కార్ కదా మనకి ఇలా పెట్టుకోవాలి. ఇంకా లేదా జూమ్ అవుట్ చేసుకొని ఈ స్క్రీన్కి తగ్గట్టుగా కరెక్ట్గా మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఇంకా థర్డ్ దాంట్లో వేరేది ఏదైనా వీడియోని ఇదే వేసేస్తాను నేను. సో వేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇలా అడ్జస్ట్మెంట్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా చాలా ఈజీ అండి ఎడిటింగ్ అనేది ఫిల్మోరాలో అయితే. జస్ట్ మీకు తెలిసి ఉండాలి.
ఆప్షన్స్ని ఎలా యూజ్ చేస్తామని. సో ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ కూడా అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇంకా మైన్ అనేసి ఉంది. మైన్లో డౌన్లోడ్లోకి వెళ్ళామంటే మనము ఏవేవైతే ఇక్కడ నుంచి టెంప్లెట్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుంటామో అవన్నీ ఇక్కడ సేవ్ అయ్యి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. ఇంకా మల్టీ లేయర్ ఎడిటింగ్ గురించి చెప్తాను చూడండి మీకు. మల్టీ లేయర్ ఎడిటింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకేనా. ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ని యాడ్ చేయాలనుకోండి. ఈ టెక్స్ట్ ఉంటుంది కదా, ఏదో ఒక టెక్స్ట్ అని ఈ టెక్స్ట్ని అనుకున్నాము, ఇక్కడ వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యాడ్ చేయాలనుకున్నాము. సో ఇక్కడ నేను మ్యూజిక్ని తీసుకుంటాను, ఈ మ్యూజిక్ని ఇక్కడ వేస్తాను. సో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, అయిపోయింది. మ్యూజిక్ని కూడా వేసేసాను. ఇది మల్టీ లేయర్ ఎడిటింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి గ్యాప్ వస్తుంది. మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డిలీట్ ఎంటీ ట్రాక్స్ మీద క్లిక్ చేస్తే ఎంటీ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఎంటీగా ఉంటాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చేసాను. ఇప్పుడు ఇది మల్టీ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా వేరే ట్రాక్ యాడ్ చేయాలంటే మనం కిందకి పైకి స్క్రోల్ చేసుకోవాలి కదా. కాబట్టి దీన్ని మనం చిన్న చేసేస్తాం. ఇక్కడ చిన్న చేస్తే మనం కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. సో మాటికి మనము స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఈ విధంగా చిన్న చేస్తే ఇంకా దీని తర్వాత మీరు ఇక్కడ ట్రాన్సిషన్స్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకొని వేసుకోవచ్చు ట్రాన్సిషన్స్. ఇంకా ఎఫెక్ట్స్ కావాలంటే ఎఫెక్ట్స్లోకి వచ్చేసి మనకి వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్ ఇది. సో మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రేమ్ యాడ్ అయిపోయింది చూడండి. ఇక్కడ బార్డర్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ ఇది చూడండి వైట్ కలర్లో బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇటువంటి బార్డర్ యాడ్ చేసిన తర్వాత దీనికి కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ బార్డర్ని సెలెక్ట్ చేస్తే స్టార్ట్ ఎండ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా స్టార్ట్ ఇంకా ఎండ్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుంటే చూడండి బార్డర్ వచ్చేసి ఇంతకుముందు వైట్గా ఉంది కదా, ఇప్పుడు చూడండి పింక్ కలర్లో అయిపోయింది. సో ఇలా మనం కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట బార్డర్స్కి. ఇంకా అదే కాకుండా బార్డర్ యొక్క సైజ్ కూడా మనం ఈ విధంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా బార్డర్ యొక్క బ్లర్నెస్ కూడా ఈ విధంగా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా ఒపాసిటీ ఎంత కనిపించాలి బార్డర్ అనేది కూడా మనం ఇక్కడ పెంచుకోవచ్చు. సో ఇంకా డైరెక్షన్ అయితే ఉంటుంది, ఎక్కడ మనకి ఎలా కనిపించాలి అనేసి వద్దు సెంటర్లో పెట్టుకున్నాం మనం ఈ విధంగా. ఓకే, లేదంటే అండూ చేయొచ్చు అనమాట మనం దీన్ని. సో ఎలా కావాలంటే అలా మనం మలుచుకోవచ్చు మనకి ఇష్టానుసారంగా. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంకా వీడియో ఆప్షన్స్లోకి వచ్చినామంటే మనకి ఇక్కడ ఏ వీడియో అయితే మనం ఇక్కడ పెట్టుంటామో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో వీడియో ఆప్షన్ ఉంటుంది. వీడియో ఆప్షన్లో వచ్చేసి మనకి బేసిక్స్లో చూసినట్లయితే బేసిక్స్లో వచ్చేసి ఫస్ట్ కీ ఫ్రేమింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి ఫ్లిప్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో వీడియో ఇటుపక్క లేదా ఇటుపక్క చూపించడానికి. ఇంకా వీడియో కింద పైన అయిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కిందకి పైకి చేసుకోవచ్చు అనమాట, ఫ్లిప్ చేసుకోవచ్చు. సో ఇలా తిప్పించుకోవచ్చు, రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం 180 డిగ్రీ 90 డిగ్రీ ఇలా రొటేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ కంపోజిటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కంపోజిటింగ్ ఆప్షన్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ డార్కెన్ చేస్తే సో చూడండి డార్కెన్లో మనం ఒపాసిటీ ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా ఒపాసిటీ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా కలర్ బర్న్ అనేసి ఉంటుంది. సో రకరకాలుగా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు పనికి వస్తుందంటే మనకి లేయర్ బై లేయర్ మనము ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను ఇక్కడ వేసాను అనుకుందాము. సో ఈ ఇమేజ్ ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఈ ఇమేజ్ వచ్చేసి మనకి వీడియోలో కనిపించకూడదు, బ్యాక్ సైడ్ ఉన్నట్టుగా కనిపించాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాము, డార్కెన్ చేసుకోవడమో లేకపోతే కలర్ బర్న్ చేయడమో సైడ్కి చేద్దాం. ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. లైనియర్ బర్న్, లైటర్, కలర్ డాడ్జ్, ఈ విధంగా మనము లేయర్ బై లేయర్ ఎడిటింగ్ చేసేటప్పుడు మనం పెట్టుకోవచ్చు అనమాట. సాఫ్ట్ లైట్, ఈ విధంగా హార్డ్ లైట్, హార్డ్ మిక్స్ ఇలా ఉంటాయి కదా, ఇలాగా మనము పెట్టుకోవచ్చు. సో చూడండి, సో ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. సో మీకు ఆప్షన్స్ అర్థం అవ్వడానికి చూపిస్తున్నాను. సో మీరు ఎలా యూజ్ చేయాలని చూసుకుంటే చాలు. ఏ వీడియో అయినా సరే ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి ఎడిట్ చేయొచ్చు అనమాట. ఇంకా ఆటో ఎన్హాన్స్ చేసామంటే వీడియో వచ్చేసి మనము ఏం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. కలర్ గ్రేడింగ్, కలర్ టెంపరేచర్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి చేయాల్సిన అవసరం లేదు. ఆటో ఎన్హాన్స్ చేస్తే వీడియోని అది ఆటోమేటిక్గా ఎన్హాన్స్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి బిఫోర్ ఇలా చేసిన తర్వాత ఆఫ్టర్ అనమాట. సో ఈ విధంగా ఇంకా దీన్ని పెంచుకోవచ్చు. ఇది అమౌంట్ అనేసి ఉంది కదా, ఇది ఎంత
మనకి ఆటోమేటిక్గా ఎన్హాన్స్ చేయాలి ఎంతవరకు కావాలి అనేసి 86%, 100% కావాలా అనేసి. కాకపోతే డిఫాల్ట్గా 50% ఉంటుంది, మనం 60-70 అంటే మీ వీడియో క్వాలిటీ ఎలా ఉందో, మీరు ఎలా రికార్డ్ చేస్తుంటారో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. మనము ఎంత అమౌంట్లో పెట్టుకుంటే అంత మంచి క్లారిటీ వస్తుందన్నమాట. ఇంకా డ్రాప్ షాడో అనేసి ఉంది. డ్రాప్ షాడోలోకి వెళ్ళి మీరు డిఫాల్ట్, సాఫ్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇంకా ఏ యాంగిల్లో మీకు షాడో పడాలి అనేది కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. కాకపోతే ఇది వచ్చేసి నాది డైరెక్ట్ వీడియో, ఒకటే వీడియో కాబట్టి కనబడట్లేదు. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏ స్టిక్కర్స్ తీసుకున్నా, ఇప్పుడు ఈ స్టిక్కరే అనుకోండి, ఈ స్టిక్కర్ నేను తీసుకున్నాను, దీన్ని నేను సైడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను డ్రాప్ షాడో అంటే ఇక్కడ షాడో వస్తుంది చూడండి, ఓకేనా. ఇక్కడ చూడండి షాడో వస్తుంది. అదే ఈ వీడియోకి షాడో రావాలంటే అది రాదు, ఓకేనా. సో ఎందుకంటే ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఉంది, అదే కనుక నేను సింగిల్గా ఉంటే అప్పుడు నాకు షాడో వస్తుంది. కాకపోతే ఈ వీడియో మొత్తం రెక్టాంగులర్లో ఉంది కాబట్టి మనకి షాడో రాదన్నమాట. ఇది ఆబ్జెక్ట్ సింగిల్గా కనిపిస్తుంది కాబట్టి దీని మీద షాడో మనము వేసుకోవచ్చు, డ్రాప్ షాడో. ఇంకా షాడో యొక్క కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో పింక్ కలర్ షాడో వేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్గా మనము వీడియో ఎడిటింగ్ కోసం వాడుకోవచ్చు. సో ఇంకా షాడో యొక్క డిస్టెన్స్ ఎంత దూరం ఉండాలి, ఇంకా ఎంత బ్లర్ అయ్యి ఉండాలి, ఇదంతా ఒపాసిటీ ఎంత ఉండాలి, కనిపించకుండా ఉండాలా, డార్క్గా ఉండాలా అనేసి మొత్తం మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మాస్క్ అనే ఎలిమెంట్ ఉంది. సో నేను డిలీట్ చేస్తాను దీన్ని. ఇంకా దాని తర్వాత వచ్చేసి మాస్క్ అనేసి ఒక ఎలిమెంట్ ఉంది. ఈ మాస్క్ ఎందుకంటే మనము ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇదే తీసుకుంటాను, షిఫ్ట్ హోల్డ్ చేసి నేను ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇలా దీన్ని మాస్క్ అంటారనమాట. సో ఈ సైజులో, ఓవెల్ సైజులో ఇక్కడ నాకు వస్తుంది కదా. సో ఇలా మనం చేసుకోవచ్చు అన్నమాట. మాస్కింగ్ చేసి ఏమిటంటే మనకి ఉపయోగము, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి ఒట్టి మనిషి మాత్రమే, ఏ ఆబ్జెక్ట్ అయితే మనకు కావాలో అది మాత్రమే మనం చూపించగలము. 10 మంది ఉన్నారనుకోండి వీడియోలో, ఒక మనిషికి మాత్రమే మనం ఫోకస్ చేసి మిగతా వాటిని కట్ చేయొచ్చు అనమాట దీన్ని యూస్ చేసుకొని. ఇంకా ఇది వద్దు అని అనుకుంటే రెక్టాంగులర్ యూస్ చేసుకోవచ్చు, మనం వద్దనుకుంటే కస్టమ్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం టైం పడుతుంది. ఇంకా డ్రా మాస్క్ అనేసి ఉంది. ఈ డ్రా మాస్క్ని యూస్ చేసుకొని మనము ఇక్కడ ఏదైతే కావాలో ఇప్పుడు ఇదే చూద్దాము. ఇలా చేసుకుంటే ఈ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా లేదు, నేను మాత్రమే కనిపించాలనుకోండి, అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇది సో నీట్గా చేసుకోవాలి. కాకపోతే నేను తొందరగా చెప్పాలి కాబట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా నేను మాత్రం కనిపిస్తాను, మిగతా అంతా కట్ అయిపోతున్నాను అనమాట. సో ఈ విధంగా. ఇంకా దీని తర్వాత మాస్క్ తర్వాత ఇక్కడ కాస్త ఇక్కడ చూడండి ఇంకా హార్ట్ షేప్లో ఉంది, ఓకే. ఇక్కడ హార్ట్ షేప్లో చూపించాలన్నా, ఇంకా లైనియర్ షేప్లో ఇక్కడ లైన్లా ఉంది కదా, ఇలా చూపించాలన్నా మనం చూపించవచ్చు మనం అనమాట. ఇంకా స్టార్ మాదిరిగా. సో రకరకాలుగా ఉంటాయి. ఇంకా ఏఐ టూల్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకి నేను స్టార్టింగ్ మీకు చెప్పాను, క్రోమా కీ ఉంటుంది. ఏఐ పోర్ట్రేట్ కటౌట్ అంటే ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో వచ్చేసి మనకి జస్ట్ నా వరకు మాత్రమే కట్ చేసేస్తుంది. అది నేను ఉండేలాగా మాత్రమే, మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది ఏఐ అనేది. సో ఇది అంతగా ఎఫెక్టివ్గా వర్క్ కాదు సరిగ్గా. గ్రీన్ స్క్రీన్ ఉండే వాళ్ళకైతే బాగా వర్క్ అవుతుంది. నార్మల్గా ఈ విధంగా గోడ ఉంటే అలాంటప్పుడు సరిగ్గా వర్క్ కాదనమాట. గ్రీన్ స్క్రీన్ ఉంటే బాగా వర్క్ అవుతుంది ఇది ఏఐ పోర్ట్రేట్ అనేది. ఇంకా స్మార్ట్ కటౌట్ కూడా ఉంది. ఈ స్మార్ట్ కటౌట్ కూడా మనకి ఏఐ ద్వారానే వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమిటంటే మనకి ఎక్కడ హ్యూమన్స్ అయితే ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి మమ్మల్ని మాత్రమే పెడుతుంది అనమాట వీడియోలో. ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేసేస్తుంది. ఇంకా దాని తర్వాత మోషన్ ట్రాకింగ్ గురించి మీకు చెప్పాను. ఇంకా దాని తర్వాత స్టెబిలైజేషన్ గురించి చెప్పాను. ఏఐ వీడియో ఎన్హాన్సర్ ఉంటుంది, ఇది కూడా ఏఐ ద్వారా వీడియోని ఎన్హాన్స్ చేయడానికి, కలర్ గ్రేడింగ్ అటువంటివి. ఇంకా వీడియో డీనాయిస్ ఉంది. వీడియోలో ఏమైనా నాయిస్ అంటే సరిగ్గా క్వాలిటీ లేకుండా దాంట్లో చుక్కలు కనిపించడం ఏదైనా ఉంటే అటువంటిది ఇది క్లియర్ చేస్తున్నాను అనమాట. ఇంకా లెన్స్ కరెక్షన్ అనేసి ఉంది.
ఈ లెన్స్ కరెక్షన్లో కూడా మనకు ఈ గోప్రో ఇటువంటివి ఉంటాయి కదా, వాటిని ఆ లెన్స్ సరిగా లేకుండా మసగ్గా వచ్చిన అటువంటి వాటిని కరెక్ట్ చేయడానికి ఇది ఇక్కడ లెన్స్ కరెక్షన్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇంకా దాని తర్వాత మనకి యానిమేషన్ ఉంది. ఈ యానిమేషన్ వచ్చేసి కీ ఫ్రేమ్స్ అన్నమాట. ఇవి చూడండి, ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ నార్మల్గా ఈ విధంగా ఉంది. నేను ఈ యానిమేషన్ అనుకోండి, ఇది తీసుకొని వచ్చి నేను ఇక్కడ వేస్తాను. ఈ టెక్స్ట్ మీద వేస్తే ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇది చూడండి, సో టెక్స్ట్ వచ్చిందా, ఈ విధంగా యానిమేషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇంకా ఇంకొక యానిమేషన్ మనము పెట్టుకోవచ్చు ఇక్కడ సేమ్. ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేసే అనాలి, దీన్ని చెప్పాలంటే యానిమేషన్ అని ఉంది. ఇంకా దీన్ని ఈ లాస్ట్లో తీసుకొని వచ్చి ఇక్కడ వదిలితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుందో. సో ఈ టెక్స్ట్ చూడండి లాస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇది అన్నమాట. సో ఇది కూడా కీ ఫ్రేమింగే, కాకపోతే యానిమేషన్ అని చెప్పి పెట్టున్నారు, అంతే తేడా. సో ఈ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఇంకా దీంట్లోనే మనకి ఆడియో ఆప్షన్స్ ఉంటాయి. ఆడియో వచ్చేసి నేను మీకు చెప్పాను, ఆడియోని ఎలా మనం ఏఐ వాయిస్ ఎన్హాన్సర్ యూజ్ చేసి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే వాయిస్ని క్లియర్ చేసుకోవచ్చు వీడియోలో నుంచి. ఇంకా ఇక్కడ విండ్ రిమూవల్, అంటే గాలిలో తీస్తుంటాం వీడియో, గాలి వస్తూ ఉంటుంది, అలాంటి దాంట్లో విండ్ రిమూవల్ని కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే అంత ఎఫెక్టివ్గా ఇది పనిచేయదు. నార్మల్ డీనాయిస్ అది కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఇవంతా ఎందుకంటే మనకి మన వీడియోలో ఉండే నాయిస్ని, ఆడియో యొక్క నాయిస్ని క్లియర్ చేయడానికే ఇది ఇక్కడ ఉంటుంది. హిస్ రిమూవల్ అంటే హిస్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది కొన్ని మైక్స్లో రికార్డ్ చేసేటప్పుడు, దాన్ని రిమూవ్ చేయడానికి. సో ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇంకా దాని తర్వాత వాయిస్ చేంజ్ చేసుకోవాలనుకోండి, సో ఇక్కడ వాయిస్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా. ఇంతకుముందు నేను పెట్టి చూపించాను కదా రేడియో, అది సో ఓల్డ్ రేడియో లాగా. దీన్ని ఏం లేదు, దీన్ని మనం లాక్కొని వచ్చి ఇక్కడ వేసేయడమే, లేకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ ఇచ్చినా మనకి ఇక్కడ ఈ వాయిస్ అనేది దీనికి అప్లై అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, వాయిస్ అప్లై అయిపోయింది ఈ విధంగా. ఇంకా దాని తర్వాత కలర్ గ్రేడింగ్ గురించి అయితే మీకు చెప్పేశాను ఎలా చేస్తామని. సో ఇలా ఉందన్నమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ పూర్తిగా చేసేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ వీడియోని సేవ్ కూడా చేయాలి కదా మనము. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తాం అనమాట. సో క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్మోరా, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదో ఒక పేరు ఇవ్వాలన్నమాట. మనం వీడియో సేవ్ చేయాలంటే పేరు ఇవ్వాలి కదా, సో ఆ పేరు ఇస్తాం ఇక్కడ మనము. నన్ను ఇచ్చుకుంటాను నేను. ఇంకా ఇక్కడ సేవ్ టు, ఎక్కడ సేవ్ చేయాలి అనేసి అడుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఎక్కడ సేవ్ చేయాలంటే అక్కడ నుంచి సేవ్ చేసుకోవచ్చు, అక్కడ సేవ్ చేయాలన్నమాట. సో నేను డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకుంటాను. మీరు డి డ్రైవ్లో కావాలంటే, సి డ్రైవ్లో కావాలంటే, ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి. ఇంకా ఇక్కడ మ్యాచ్ టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేసి ఉంటుంది, ఇది వదిలేయండి. దాని తర్వాత ఫార్మాట్ ఏది కావాలి, MP4 కావాలా, WMV కావాలా, AVI MP4 కావాలా అనేది. సో MP4 పెట్టుకోండి, ప్రతి ఒక్క ప్లేయర్లో ఇది ఈజీగా ప్లే అవ్వాలి కాబట్టి MP4 పెట్టుకోండి. ఇంకా ఇక్కడ క్వాలిటీ ఎలా కావాలి, వీడియో క్వాలిటీ అనేది లోయర్, రికమెండ్, హయ్యర్. మీది ఒకవేళ మంచి గ్రాఫిక్ కార్డ్ ఉంది, ఎక్కువ ర్యామ్ ఉంది, అలాంటప్పుడు హయ్యర్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే రికమెండెడ్ అనేసి ఉండనివ్వండి. ఇక్కడ మీరు ఫ్రేమ్ రేట్ వచ్చేసి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 30 frames per second అనేసి ఉంది ఇక్కడ. మీరు 60 frames కావాలంటే పెంచుకోవచ్చు అనమాట. ఇంకా అడ్వాన్స్ కంప్రెషన్ అనే ఆప్షన్ ఉంది. అడ్వాన్స్ కంప్రెషన్ ఎందుకంటే మనకి ఇక్కడ వీడియో యొక్క క్వాలిటీని ఇంకా దాని యొక్క సైజ్ని ఇది కంప్రెస్ చేస్తుంది, తగ్గించేస్తుంది అనమాట. సో ఇక్కడ అడ్వాన్స్ కంప్రెషన్ని యూజ్ చేసుకోవచ్చు మనము. సో ఇది చేయకండి, అంత యూస్ఫుల్ అయితే కాదు. సో ఇంకా మిగతా వాటన్నిటిని అలాగే ఉండనిచ్చేద్దాము, ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్స్పోర్ట్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది అవుతుందన్నమాట. మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిన తర్వాత వీడియో అనేది అక్కడ సేవ్ అయిపోతుంది. సో ఇంకా ఆ వీడియోని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, పర్సనల్గా మీరు సేవ్ చేసి పెట్టుకొని మళ్ళీ చూసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అది. సో ఈ విధంగా అయితే మనము ప్రతి ఒక్క ఆప్షన్ని యూజ్ చేసుకుంటాము. వీడియో ఎడిటింగ్ అయితే ఈ విధంగా చేస్తామన్నమాట. సో చూసారు కదా ఎలా చేస్తామని. సో వీడియో ఎడిటింగ్ చేయడం అనేది చాలా ఈజీ అండి, జస్ట్ ఏం ఉండదు. ఇక్కడ మనకి స్ప్లిట్ చేస్తాము, ఇక్కడ ఆడియో ఉండని చోట ఈ విధంగా స్ప్లిట్ చేస్తాము, వద్దనుకున్న పార్ట్స్ని డిలీట్ చేస్తాము, ఇక్కడ ఫిల్టర్స్ని యాడ్ చేస్తాము, కలర్ గ్రేడింగ్ చేస్తాము, ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తాము, ట్రాన్సిషన్స్, టైటిల్స్, టెక్స్ట్, ఆడియో, సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తాము. ఇవంతా ఎక్కడ ఏ మూమెంట్కి ఎలా కావాలో
అలా యాడ్ చేసి వీడియో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటాము. చాలా సింపుల్ అన్నమాట. సో చూసారు కదా, ఇంకా ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ అయితే చాలా సింపుల్ అనమాట. ఇది లేటెస్ట్ వర్షన్ 14 వర్షన్. ఇది మీరు ఒకవేళ ఈ ఫిల్మోరా 14 కొనాలనుకుంటుంటే నాతో కాంటాక్ట్ చేయండి. నా వాట్సాప్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీరు నా గ్రూప్లో జాయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉంది, మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. నేను మీకు రిప్లై ఇస్తాను. లేదా మీకు డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నాతో కూడా కాంటాక్ట్ చేసి అడగొచ్చు అనమాట. నా వాట్సాప్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చి నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేసేయండి. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చున్నాను. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై. Don't